ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన శ్రీ ఎంఎల్ఎన్ గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ధారావాహికంగా ఎన్నో కార్యక్రమాలు మన ఏఎస్పీలో జరుగుతున్నాయి. ముఖ్యంగా గురువు గారి యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము, అలాగే ఆత్మారామము, సత్యసాయి వాహిని, అలాగే ఈవెంట్ కలగా మనం రుద్ర ప్రశ్న ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు రుద్ర ప్రశ్న 8వ అనువాకంలో మనం అంతా ఉన్నాం. అలాగే మరి సునిశ్చితమైనటువంటి పరిశీలన, సురుచిర పరిశోధన, సులలిత ప్రవచన కర్తలైనటువంటి మన పూజ్యులు ఆత్మీయులు శ్రీమాన్ బ్రహ్మర్షి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, వారి యొక్క ప్రవచనానికి ముందు మన చిరంజీవి ఆరాధ్య సాయి ఒక చిన్న కథ వినిపించడానికి సంసిద్ధంగా ఉన్నది. ఆ కథ అనంతరం మన డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రవచనం జరుగుతుంది. మరి ఆరాధ్యని సంసిద్ధంగా మనం కోరుకుంటూ ఆ తర్వాత శ్రీమాన్ బ్రహ్మర్షి శాస్త్రి గారి యొక్క ప్రవచనం కొనసాగిద్దాం. ప్రప్రథమంగా ఆరాధ్య సాయి చిన్న స్టోరీ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అండి. షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అమ్మాయి కథ చెప్తే సారు 8వ అనువాకం మానేసి ఇప్పుడు ఇదే సత్సంగం చెప్తారు ఇవాళ శాస్త్రి గారు. ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్ షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యు నో ఆల్ pretty well. She recorded it separately. We have to appreciate her teams. We have to appreciate her spirit. Today she is having holiday. You can enjoy that holiday very happily. Because Saturday, Sunday and Monday, 3 days she had holidays. You can enjoy the day holiday. But she already asked me yesterday night, Tataya garu, tomorrow is holiday to me. Can I tell you a story? Who will deny? No one denied such wonderful goal. Fantastic. Aradhya, you can go through. సైరం తాతయ్య గారు, పనికిరాని విషయాలను మోయకండి. సన్యాసులు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం. అలా 4 శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరి పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు కొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటి పండు వేసింది. ఒక ఆమె ఒంటి కాలు మీద లేచి తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, ఊగిపోయింది. ఒక్కరిద్దరు భిక్షా పాత్రల్లో బియ్యం పోశారు. పాడైపోయిన అరటి పండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మట్టం చేరుకున్నారు. వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనాంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధ పెడుతోంది, వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వివేకానందుడు సమాధానం అతడి చేతే చెప్పించి ఓదార్చాడు. ప్రశ్న సమాధానం. ప్రశ్న: మనకు భిక్షలో ఈరోజు ఏమేం వచ్చాయి? సమాధానం: సగం పాడైపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం. ప్రశ్న: మనం మట్టానికి ఏమి తీసుకొస్తాము? సమాధానం: కొంచెం అరటి పండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న వాటిలో
మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే కాని తిట్లను తీసుకోలేదు, ఇక్కడికి మోసుకురాలేదు. రాని దానికి లేని దానికి అకారణంగా బాధపడుతున్నావు. సమాధానం: నిజమే స్వామి, మనము అంతే. తలుచుకొని ఆనందించాల్సిన, పొంగిపోవాల్సిన ఎన్నిటినో వదిలేసి ఎవరెవరో ఎప్పటెప్పటివో అన్నవారికే గుర్తు కూడా ఉండదని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాం. మన మనసులో అనవసరంగా మోస్తున్న ఆ పనికిరాని విషయాలను వదిలేసి చూడండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏ వివేకవాణి వచ్చి చెప్పాలి మనది అకారణ బాధ అని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సాయిరామ్. రుద్ర ప్రశ్న బై సునిశ్చిత పరిశీలన, సురుచిత పరిశోధన, సులలిత ప్రవచనకర్తలైన డాక్టర్ శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత ఇప్పుడు రుద్ర ప్రవచనం జరుగుతుంది. ప్రస్తుతం 8వ అనువాకంలో ఉన్నాం. వారి చేత నవనవోన్మేషమైనటువంటి భావనా తరంగాలు ఇవాళ మనం చక్కగా చవి చూడాలని, ఆ శక్తియుక్తులు, సామర్థ్యాలు గురువు గారికి సంపూర్ణంగా మనగూడాలని మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతిస్తూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు, పుట్టపర్తి. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం రుద్ర హృదయమైనటువంటి అష్టమానువాకం యొక్క పరిశీలన లాస్ట్ ఆదివారం కలిసినప్పుడు మనం చేసుకున్నాం. వేదం మొత్తానికి రుద్రం హృదయం అయ్యేటట్టయితే రుద్రానికి హృదయం అష్టమనువాకం అని కూడా అనుకున్నాం. సప్తమనువాకంలో చిట్ట చివరి మంత్రమైనటువంటి వాస్తవ్యాయ వాస్తుపాయ అన్నటువంటి మహామంత్రంలో రోమశ మహర్షి పురుషుని ఎట్లా దర్శించాలి, వస్తువుని వస్తువుగా చూస్తున్నాం మనం, వస్తువుని వస్తువుగా కాక వాస్తు పురుషుడిగా ఎట్లా దర్శించాలి దానికి సూచనని విశ్వం అంతా కూడా రుద్రుని యొక్క అష్టమూర్తుల సమ్మేళనమే తప్ప వేరే ఏం లేదు. మన శరీరం చూసినా, బాహ్య ప్రపంచం చూసినా, విశ్వంలో ఎక్కడ చూసినా సరే ఆ విష్ణుమూర్తి యొక్క, లేదా శివుడి యొక్క, లేదా పరమేశ్వరి యొక్క, లేదా సూర్యుడి యొక్క అష్టమూర్తి తత్వాలే మనకి గోచరిస్తాయి తప్ప వేరే ఏమీ లేదు. అట్లా చూడగలగటమే విశ్వం విష్ణువు అన్న యొక్క అనుభూతి అన్న వివరాల్ని తెలిపినాక దాన్ని ఎట్లా తెలుసుకోవాలన్న రహస్యాన్ని ఈ అష్టమనువాకంలో చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అష్టమనువాకంలో 19 మంత్రాలే ఉన్నాయి, 17 మంత్రాలే ఉన్నాయి. ఈ 17 మంత్రాలు ప్లస్ రాబోయే అనువాకంలో ఉన్న 14 మంత్రాలు కలిపి ఒకే ఒక మహాదర్శనం అని కూడా చెప్పుకున్నాం. 17 + 14 అంటే 31, 31 అంటే 4, 4 అంటే 4 పురుషార్థాలు, ముఖ్యంగా చతుర్థ పురుషార్థమైనటువంటి మోక్ష ప్రాప్తికి కావలసిన సూచనలు, రహస్యాలు అవన్నీ కూడా ఈ అనువాకంలో చెప్పబడుతున్నాయి. కాబట్టి దీన్ని ఈ ప్రదేశంలో ఇక్కడ నిక్షిప్తం చేశారు అనే మాట కూడా మనం తెలుసుకున్నాం. నమ్మకం నుంచి లెక్క చూసేటట్టయితే ఈ అనువాకం 7, 8 అనువాకాలుగా మారుతుంది. అంటే ఈ 8, 9 రుద్రంలో ఉన్నటువంటి 8, 9 అనువాకాల సంఖ్య నమ్మకపరంగా చూసుకునేటట్టయితే 7, 8 అనువాకాలు అవుతాయి. అంటే ఏమన్నమాట, ఏ సప్తమ చక్ర అనుభూతి అయినటువంటి శివశక్తుల యొక్క మేళవాన్ని మనం దర్శించాలి అని అనుకుంటున్నామో దానికి వ్యక్తిగతమైనటువంటి సాధనతో మాత్రమే సాధించవచ్చు తప్ప ఏదో అయాచితంగా
పైనుంచి కింద పడి వస్తువు కాదు అన్న సంకేతాన్ని, ఆ మాదిరిగా సంకేతాన్ని, నీకు సాకార రుద్ర దర్శనం కావాలి, లేదు నిరాకార రుద్ర దర్శనం కావాలి, ఏ అనుభూతి కావాలన్నా సరే ఎవరెవరికి తగ్గ సాధనని బట్టి వాళ్ళకి ఇది దొరుకుతుంది. రెండిటికి లక్ష్యం, రెండిటికి గమ్యాన్ని సూచించే రహస్యాలు ఈ అనువాకంలో ఉన్నాయి అనే ఈ సూచనలన్నీ ఉండటం మూలంగా దీన్ని రుద్ర హృదయం అనుకున్నాం. అందులో ఉన్నటువంటి తొలి మంత్రద్వయం, ఈ రెండు మంత్రాలు నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ అనే మంత్రద్వయం వైతాళిక మంత్రద్వయంగా మనం భావించచ్చు. అంటే సూర్యుడు ఉదయించబోయే ముందు అరుణ కాంతి ప్రసరిస్తుంది. అంటే సూర్యుడు అస్తమించబోయే ముందు కూడా అరుణ కాంతి ప్రతిఫలిస్తుంది. అరుణం అనేది రాబోతున్నటువంటి సూర్యునికి సంకేతంగా మనం భావిస్తాం. అట్లా ఈ సోమ అనే తత్వాన్ని సహ ఉమా ఇది సోమ అనే మాట అనుకున్నాం. మామూలుగా ఈ మంత్రాల యొక్క అర్థం చూసేటట్టయితే సోమస్వరూపుడైన మహేశ్వరుడికి నా నమస్కారం, రుద్రస్వరూపుడైన మహేశ్వరుడికి నా నమస్కారం, తామ్రస్వరూపుడైన మహేశ్వరుడికి నమస్కారం, అరుణ స్వరూపుడైన మహేశ్వరుడికి నమస్కారం, అంతే ఉంటుంది మామూలు అర్థం. అంతరార్థాలు చాలా విశేషంగా ఉంటాయి. ఆ విశేషంగా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఈ రెండు మంత్రాల పరమైనటువంటి సూచనలు, అంతరార్థాలు, సాధనకి దీన్ని ఎట్లా మనం వాడుకోవాలి అనే రహస్యాలు, స్వామి ఈ పరంగా చెప్పిన వాటిని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలి అనే వివరాన్ని రాబోయే 3-4 సో మంత్రాలకి కూడా దర్శనమూర్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఏకైక చైతన్యం, విశ్వమంతా ఒకే ఒక శక్తి వ్యాపించి ఉన్నదని, ఆ శక్తి యొక్క ఆ వ్యాపక తత్వాన్ని మనం అంతా చూస్తూ ఉంటాం, దాని గురించి మనం తలుచుకుంటూ ఉంటాం అనే మాట కూడా ఈ పరంగా మనం ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఆపాతాళ బ్రహ్మాండ వ్యాప్త అనే మాటకి ఆ పదం మొత్తం కూడా ఈ 31 మంత్రాలకి కూడా దర్శనమూర్తి. దాని అర్థాన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, మనిషి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు లౌకికమైనటువంటి ఒక రూపాన్ని మనం చూసేటప్పుడు ఓకే, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను, లేకపోతే గొంతు కూడా బాగాలేనట్టుంది వాళ్ళ. అదే గతం 3 రోజుల బట్టి కొంచెం బాగాలేదు. లిమిటెడ్ గా చెప్పి కంక్లూడ్. ఓకే ఓకే ఓకే. సో ఈ ఆపాతాళ నభస్థలాంత భువనంటల్లో 14 భువనాలు పరంగా సృష్టిని గురించి 14 భువనాలుగా మనం చెప్తాం. అఖండమైన అనంత కోటి లక్ష కోటి చండనాయక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అంటే ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో మనకే తెలియదు అని ఒక మాట చెప్తూ ఉంటాం. అదే మాదిరి ఈ భువనాల పరంగా మనం చెప్పినప్పుడు చతుర్దశ భువనాలు అంటాం. ఈ భువనాలన్నింటినీ సృష్టించి వాటిని ప్రవేశించి విశ్వం మొత్తానికి సేవ చేస్తున్నటువంటి మూర్తిగా సేవక రూపంలో మనం దర్శించుకున్నాం. ఏమిటి, తనే సేవకుడు, ఈ భువనాలన్నీ సృష్టించి తనే సేవకుడై వీటన్నిటికీ సేవ చేస్తున్నాడు అన్న పరమైనటువంటి అర్థంగా ఉన్న మంత్రాన్ని మనం 3వ అనువాకంలో చూసాం. శం భువనాన్ని ఇది శంభు అన్న పరంగా 5వ అనువాకంలో ఈ భువనాలన్నింటి తనే సృష్టించాడు అన్న భావాన్ని మనం చూసాం. సో ఈ అన్నిటినీ సృష్టించి అన్నిట్లో తనే వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నటువంటి రహస్యాన్ని ఇందులో ఈ నమ సోమాయచ రుద్రాయచ తామ్రాయచ అరుణాయచ అనే మంత్రద్వయంలో మనం చూడబోతున్నాం.
సో దీనికి లౌకికమైన ఉదాహరణగా మనం చెప్పుకుంటూ శరీరం ఉన్నప్పుడు శరీరం కాలి గోరు దగ్గర నుంచి శస్సు వెలుగు దాకా మొత్తం శరీరం యొక్క రూపంగా మనం చూసాం. అట్లా రుద్రుడి యొక్క రూపం చూసినప్పుడు ఈ 14 భువనాల్లో వ్యాపించి ఉన్నటువంటి ఏకైక శక్తి ఓ కరెంటు తీగ ఉన్నది. ఆ కరెంటు తీగలో కరెంటు వ్యాపించి ఉన్నది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాపించి ఉన్నది? ఆ తీగ ఎంత ఉంటే అంతా వ్యాపించి ఉన్నది. అట్లా ఈ భువనాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమైనప్పుడు ఈ భువనాల్లో ఎక్కడున్నాడు ఆయన అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఉన్నది మొత్తం ఒకే ఒక భగవంతుడి తప్ప వేరే ఏది లేదు అనే భావనని ఆ పాతాళ భవంత అనేది పాతాళంలోకం నుంచి సత్యలోకం దాకా ఉన్నటువంటి సమస్తము నీ యొక్క రూపము అన్నటువంటి భావాన్ని ఇందులో మనం చూస్తాం. అదే ఈ మంత్రాలకి ఈ 31 మంత్రాలకి కూడా ధ్యాన శ్లోకం. సో ఈ సోమాయ రుద్రాయ అనే మాటల్లో విడివిడిగా అంటే ఇప్పుడు దీని వెనకాల ఏ భావంతో భగవంతుడి మంత్రాలు దర్శించారు అనే దాన్ని సాక్షాత్ రుద్రుడే ద్రష్ట కాబట్టి ఏ భావంతో ఈ మంత్రాలు దర్శించారని కేవలం భగవంతుడికి మాత్రమే తెలిసేది కానీ మనకు అర్థం చేసుకోగలిగిన విషయం కాదు. సో ఈ సోమ రుద్ర అనే మంత్రాన్ని నామాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అందులో ఈ రుద్ర అనే మాటకి పీఠికలో అంటే 2వ భాగంలో దాదాపు 108 నిర్వచనాలు చెప్పుకున్నాం. రోదేతి సర్వం రుద్ర, రోదేతి రుద్ర, రోదేతి సర్వం అంతకాలే రుద్ర. అంటే ప్రళయంలో ఈ ప్రకృతి మొత్తాన్ని భయభ్రాంతులతో రోధించేటట్టుగా చేసి తనలో కలుపుకునే శక్తి పరమేశ్వరుడైనటువంటి రుద్రుడు. ఇది ఒక అర్థం. చాలా భయంకరంగా ఉంది, చూడటానికి మనం భయం కలిగించేటట్టుగా ఉన్నది. అంటే అది భయంకరమైనటువంటి ప్రళయకాలంలో కలిగే భయంకరమైనటువంటి అంతానికి సూచన. ఇంకొక అర్థం కనుక చూసేటట్టయితే ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర. మనం ధ్యానం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఓంకారం చేసేటప్పుడు ఆ ఓంకారంలో వ్యక్తమైనటువంటి శబ్దాలు అకార ఉకార మకారాలతో పాటు అవ్యక్తమైన 8 శబ్దాలతో కలిపి ఆ 11 దాటి ఆ 11 తను లయమైపోయి మనల్ని కూడా లయం చేసి ఆనందింపజేసే శక్తి. సార్ శాస్త్రి గారు, అదొక చిన్న ప్రాధేయ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ చెప్పండి. వీ కెన్ హ్యావ్ అనదర్ డే ప్లీజ్ సార్. మీరు చాలా అవస్థతో మాట్లాడుతున్నారు సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. లేదు మీరు ఎందుకంటే చాలా దగ్గుతున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్. లేదు, కొంచెం అనీజీగా ఉన్నమాట వాస్తవమే. ఐ అగ్రీ విత్ యూ. వద్దు సార్, విల్ హ్యావ్ వన్ మోర్ డే. ఈ వారంలో నేను ఇంకొక రోజు మీకు నేను చెప్తాను సార్. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్. అట్లాగే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఐ అగ్రీ విత్ యూ. వన్ మోర్ రిక్వెస్ట్ ఆల్సో. 21వ తారీఖు నేను బయటికి పోతున్నాను. 21వ తారీఖు కూడా 20 కానీ 19 కానీ ప్రీపోన్ చేయవలసి ఉంటుంది. అది కూడా కాస్త చూడండి. నెక్స్ట్ మండే 21 పెట్టండి. 22 ఊరికి పోతున్నాను. 21 మీరు పెట్టచ్చు. మండే సండే నాడు పెట్టచ్చు. సో నెక్స్ట్ 21 చెప్పండి. మీరు 22ది 21 చెప్పండి. 22 ప్లాన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళది కూడా ఇంకో రోజు కావాలంటే ఐ వెల్కమ్ ఇట్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. నేను చెప్తాను. ఈ వారంలో డేట్ చూసి నేను కన్ఫర్మ్ చేస్తాను. అట్లాగే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు సార్, ఎందుకంటే
మీరు బాధపడితే మేము అందరం బాధపడతాం. నో సార్, లేదు యాక్చువల్ గా ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎస్ వద్దు మేము ప్రారంభాన్ని మీరు ప్రారంభించినే నేను గమనించాను సార్. థ్యాంక్ యూ. వివరంగా చెప్పుకోవాల్సిన వివరాలు ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ విల్ కంటిన్యూ అవర్ సత్సంగం సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటేశ్వరరావు గారు, సాయిరామ్ మీరు సార్. ఆత్మారావం తీసుకోండి. నేను కూడా ఆత్మారావం నా చేతిలో ఉంది ఆల్రెడీ. అలాగే సార్. ఎందుకంటే నేను ఇందాకే గమనించాను సార్ అవస్థ. వద్దులే సార్, అట్లా అంత వద్దులేదు సార్, నేను ఫస్టే గమనించాను సార్ వాయిస్. సో యూ టేక్ ఆత్మారామం బుక్ చేతిలో పట్టుకోండి. అలాగే సార్. ఓకే, ఐ విల్ డూ ఇట్ అండ్ యూ కెన్ కంటిన్యూ ఇట్. అలాగే సార్, అలాగే తప్పకుండా. ఓకే, అందరికి సాయిరామ్ అండి. శ్రీరామచంద్రమూర్తి ఓం నమ శివాయ అంటుంటాడు, ఓం నమ శివాయ శ్రీరామ రామ రామేతి అంటుంటారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళకి తేడాలు లేవు, మనం తేడాలు పెట్టుకుని దేనిపోని పదాలు నేను వాడను కూడా, వాడదలుచుకుని మీరు కూడా వాడకండి ఇబ్బందికరమైన పదాలు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉంటారు, రాముడు శివుడు. మనం అంతకంటే ఫ్రెండ్లీగా ఉండాలి. అద్భుతమైన మెసేజ్ చెప్పింది ఆరాధ్య. ఆత్మారామంలో కూడా చెప్పినట్టున్నారు స్వామీజీ. మంచి విషయాలు తలుచుకుని ఆనందపడచ్చు కదా, అలా చేయదుట మనసు. సో విల్ కంటిన్యూ సార్. నా బుక్ లో అయితే 395 పేజ్ అని ఉంది, మీ బుక్ లో ఏముందో 341 ఉంది సార్ మా దాంట్లో. ఓకే, నేను మేడం ఆఫీస్ మీకు తెలుసు కదా. సో ఐఎమ్ అడ్రస్సింగ్ విద్యార్థులారా దగ్గర నుంచి ఐఎమ్ స్టార్టింగ్. అవును సార్, అవునండి. సో మన మేడం ఒక మాటతో మొదలు పెట్టింది, అరిస్టాటిల్ యొక్క సూక్తి అనమాట. అవును సార్. సో నేను కొంత చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇది డివైన్ ప్లాన్, మీ ప్లాన్ కాదు, నా ప్లాన్ కాదు. మన ఇద్దరు మాట్లాడుకున్నాం చూసారా? అవును సార్. మన ఇద్దరు మాట్లాడుకోవడం కాదు, ఇది మూడో ఆయన కూడా ఉన్నాడు ఆ గ్రూప్ లో, స్వామి. అవును సార్. సో డివైన్ ప్లాన్ ఇది. సో కొంత చెప్తాను, తర్వాత యూ కెన్ కంటిన్యూ ఇట్. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. అంటే మనమేం ఫీల్ కావక్కర్లా, మనం ఆ కేటగిరీలో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కేటగిరైజ్ మెమ్మేలియన్స్ అంటారు. మేడం ఎక్కడ చెప్పిందంటే, మనం ఎస్ మన కుటుంబం, నా గురించి నేను ఆలోచించుకోవాలి, నా కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. బట్ మనం ఎక్కడ ఉంటున్నాం అనేది కూడా మనం గమనించాలి, అది చాలా ఇంపార్టెంట్. సార్ అందరు గమనిస్తారా లేరా అంటే, అట్లీస్ట్ మనం సాయి సంస్థలో ఉన్నాం కనుక మనం అయితే గమనించాల్సిందే. నేను సమాజంలోనే బతుకుతున్నాను అనే మాటను కనుక మనం గుర్తించుకుంటే, నేను డిగ్రీ పాస్ అయ్యానంటే నేను పాస్ అయ్యాను, మీలాంటి వాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేస్తే డిగ్రీ పాస్ అయ్యాను. కోటేశ్వరరావు గారు, జిఎల్ సరస్వతి, పార్థసారథి అందరు హెల్ప్ చేస్తే నేను డిగ్రీ పాస్ అయ్యాను. పార్థసారథి డిగ్రీ పాస్ అయినా నేను హెల్ప్ చేస్తేనే పాస్ అయినా. అది స్వామి అడ్రస్సింగ్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఇప్పటి నుంచే చెప్పాలి, సో దట్ పిల్లలు ఎంత సేవ చేస్తారో, సమాజ సేవ, ఎస్పెషల్లీ ఆన్ దసరా డేలో ఎంత గ్రామ సేవ చేస్తారో మనం స్వామి ఆ విధంగా మోల్డ్ చేశారు, డిజైన్ చేశారు. విద్యార్థులారా, మీరు నా కుటుంబంతో పాటు నా సమాజం కూడాను నాలో చేరినదే అనేటువంటి సత్యాన్ని చక్కగా గుర్తించి మున్ముందు వర్తించటానికి ప్రయత్నించాలి. కేవలం మన కోసం మనం జీవించటం లేదు, మన కుటుంబం కోసం జీవించటం లేదు. సార్ గొంతు బాగలేదు, నాకే. ఆయన గొంతు బాగలేకపోతే ఆయన తగ్గితే నాకేంటి? ఆయన అవస్థ పెడుతూ చెప్పినా మనం వినవచ్చు. అలాగా మనం ఉన్నామంటే మనం స్వార్థపరులే అవుతాం. జస్ట్ 1 minute.
రాజా శబరిమల అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు సార్, క్షేత్ర దర్శనం చేసుకుని పొద్దునే సాయిరామ్ సార్. దివ్యమైన ప్రసాదాలు ఇచ్చాడు. అది సో ప్రసాదాలు పంచుతాం కూడా మేము. నాకు అదొక అలవాటు. నాకే కాదు, అందరూ ఎవరికైనా ఒక క్షేత్రం పోయించామంటే ప్రసాదం మనం 10 మందికి పంచితే చాలా ఆనందం. అది నేను కుంభమేళా జలం కూడా అలానే చేశాను. నేను లోకం కోసం జీవిస్తున్నాము, ఎందుకంటే నీవు పుట్టక మునిపే నీ తల్లిదండ్రులు ఉన్నారు. మనం ఉంటేనే భగవంతుడు ఉన్నాడు సార్ చెప్పారు. నేను సత్యసాయి వాహిని మనం లేకపోతే భగవంతుడు లేకపోతే భగవంతుడు తండ్రి అంటే పిల్లలు ఉండాల్సింది. ఈ తల్లిదండ్రులు సమాజంలో చేరినటువంటి వారుగా ఉంటున్నారు కనుక నీవు సమాజంలోనే పుట్టి సమాజానికి దూరంగా ఏ రీతిగా పోగలవు? కనుకనే ఇందాక నాకు ప్రకాశ్రావు 5 నిమిషాలు మాట్లాడారు, అద్భుతమైన వచనాలు చెప్పారు. ఇవే చెప్పమన్నారు రేపు సత్సంగాల్లో. స్వామి అది చేశారు, ఇది చేశారు, మూర్తి గారు కూడా అదే చెప్తున్నారు. బాగుంది, ఆయన అన్నీ చేశారు, మనం ఏం చేస్తున్నాం? ఇందాక నాతో మాట్లాడిన ప్రకాశ్రావు గారు అదే, అది చేశారు, ఇది చేశారు, చేశారు, ఆయన చేశారు, చూపించారు కూడా. మరి వాట్ వీఆర్ డూయింగ్? ఇంకో మాట చెప్పారు, పొద్దున అరగంట పూజ చేస్తున్నాను, సాయంత్రం అరగంట పూజ చేస్తాను, మీ దర్శనం ఎప్పుడని చెప్పాను నీకు? ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట చేస్తే నేను దర్శనం ఇస్తానని ఎవరికి చెప్పలేదు కదా నేను. ఇందాక మీ ఇద్దరు అలా కాన్వర్సేషన్ అలా సాగిన 5 నిమిషాలు. సో సమాజ సేవనే సర్వేశ్వరుని సేవగా మనం భావించాలి. నీకు కారు ఇచ్చాను, ఇంకో మాట చెప్పారు ఆయన, రేపు చెప్తారు ఆయనోడు, మీకు కారు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, కుటుంబం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఆకలిగా ఉన్నా ఒక రోజు తింటే అన్నం పెట్టావా? ఇప్పుడు చలికాలం కదా, చలితో వణుకునే వాడికి ఎవరికైనా ఒక దుప్పటి ఇచ్చావా? సార్ నాతో మాట్లాడండి, నేను చెప్పట్లేదు. కనుక సమాజ సేవనే సర్వేశ్వరుని సేవగా మనం భావించాలి అని విద్యార్థులు చెప్తున్నారు. 2 పదాలు ఉంటాయి, స్వార్థము, పరార్థము. సేవల గురించి కూడా చెప్పినప్పుడు నేను 4 రకాల సేవలు ఉంటాయి. స్వార్థ సేవ, స్వార్థ పరార్థ సేవ, పరార్థ సేవ, పరమార్థ సేవ. స్వార్థాన్ని పక్కన పెట్టి పరార్థాన్ని చేపట్టి పవిత్రమైనటువంటి హృదయం చేత సేవ. ఎందుకంటే అహంకారాన్ని నిర్మూలించే అద్భుతమైన కత్తిట. అహంకారము నిర్మూలన గావించి ఒకసారి కామరాజ్ అనిల్ కుమార్ గారు యూట్యూబ్ అహం సత్యబోధకాలో మాట్లాడింది సార్ కూడా నేను పెట్టాను. 2000 డేస్ సార్ కామరాజ్ అనిల్ కుమార్ గారికి మెసేజ్ పంపించాను. సార్ ఈ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ కూడా అన్నాను. అంటే ఎట్లా చేస్తాయంటే నేనేం చెప్పలేను సమాధానం. సో అనిల్ కుమార్ గారు ఫస్ట్ టైం సుందరం వచ్చినప్పుడు చెప్పారట, నువ్వు నా పై రూమ్ చూడలేదు కదా, స్వామి తీసుకెళ్ళారట, అక్కడ సేవాదాలు చూపించారట. ఈయన ఫలానా కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈయన ఐఐటి ప్రొఫెసర్ అని స్వామి అడిగాను. మీరెవరు అంటే ఈ అనిల్ కుమార్ గారికి తెలియటానికి కూడా, అనిల్ కుమార్ గారు నిగర్వి కదండి, బట్ తెలియటానికి అనమాట. ఒక ఆ మెట్లెక్కే దారిలో ఉన్న సేవాదాలను అడిగి మీరెవరైనా విను, ఆయన ఎవరు వినండి, యూట్యూబ్లో ఉంటుంది. 300 డేనే ఎప్పుడు మాట్లాడారు. సో పవిత్రమైన హృదయం చేత అహంకారం నిర్మూలన గావించి సమాజ సేవకు మనం నడుం బిగించాలి. హరి భజన బినా సుఖ శాంతి నహి అని భజన ఉంది. హరి సేవ బినా ఆనంద నహి. ప్రజల సేవను చేసినటువంటి వారినే పరమాత్మను అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. అబూబెన్ ఆడం కథ గుర్తుపెట్టి తెచ్చుకోండి. ఈ విషయం తెలుపు కొన్ని కథలు మీరు చదివి ఉంటారు.
ప్రజాసేవయే పరమాత్మ సేవ అన్న విశ్వాసం గల సారే అండి. నేను చూడలేదు కోటేశ్వరరావు గారు, సత్యం చెప్తున్నా సార్. సార్ నేను చూడాలా, నేను ఎప్పుడు కూడా ముందు లైన్ కూడా చూడను అన్న విశ్వాసం గల అబూబెన్ ఆడం ఒక సమయంలో సేవా కార్యమును పూర్తి చేసి తన గృహాన్ని, నాకు ఫస్ట్ లో వీళ్ళు రాధ గారు వీళ్ళు చెప్పిన హైదరాబాద్ లో రాధ ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళ బ్యాచ్ మన ఎంఎస్ ఎమ్మెల్యేన్ స్వామి మిస్సెస్ బ్యాచ్ ముగ్గురు నలుగురు ఉండే, స్వర్ణలత గారు అని కట్ చేస్తుంది. మాకు అర్థమే కాదు ఎల్లు స్టేజెస్ లో. సేవా కార్యక్రమం పూర్తి చేసి తన గృహానికి వచ్చాక చూసేటప్పుడు తన పడక కిటికీలోంచి ఒక వెలుతురు కనిపిస్తోంది. కిటికీలోంచి లోపలికి చూసేటప్పటికి ఒక దేవత ఒక బంగారు కడ్డీతో ఏదో రాస్తుంటాది. అతను మెత్తగా లోపలి పోయి, మదర్ నీ ఎవరు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆమె, ఇది నాటిక వేసుకోవచ్చు స్క్రిప్ట్ రాసుకుని, ఆమె నేను ఒక దూతను, పరమాత్మని ప్రేమించిన వారి పేర్లను పట్టి వ్రాస్తున్నాను అని. సాయిబాబాను ప్రేమించిన ఎగ్జాంపుల్ మీకు తెలియదు. అందులో నా పేరేమైనా ఉన్నదా అని అడిగాడు అబూబెన్ ఆడం. లేదు లేదు అన్నదా. ఓ, నేను భగవంతుని ప్రేమించలేదా, సరే పోని నా ప్రాప్తమించే అనుకుని ఆవిడ లేడీ, ఆమె వెళ్ళిన జంట సారీ ఆమె వెళ్ళిన తర్వాత అతను తన గదికి పోయి చేరాడు. రెండో దినం తెల్లవారిన తక్షణమే జనసేవ నిమిత్తమే అనేక రకములైన తిండి పదార్థంతా మూటగట్టుకుని వెళ్ళాడు. రాత్రికి తన గదికి వచ్చేటప్పటికి తిరిగి అదే ప్రకారంగా కిటికీలోంచి వెలుతురు లోపల దేవదూత వ్రాస్తూ ఉండటము కనిపించి తిరిగి అతను ప్రశ్నించాడు, మదర్ ఈ పొద్దు ఏమి రాస్తున్నావు అని. ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి పేర్లు పట్టి రాస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా ఎవరిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ లిస్టు రాస్తున్నాను అదిట. అందులో నా పేరేమైనా ఉన్నదా అని అడిగాడు అతను. నీ ఒక్క పేరు తప్ప ఇంకో ఎంతే పేరు కనిపించడం లేదు అంది ఆమె. అప్పుడు అతడు భగవంతుడు ఎందు నిమిత్తమై నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రశ్నించాడు. నాయన, జనులు ఎందే నీవు జనార్దుని చూసి ప్రేమిస్తూ వస్తున్నావు, జీవుల ఎందే నీవు దైవత్వ భావాన్ని భావించి ప్రేమిస్తూ వస్తున్నావు. భగవంతుడు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని నీవు గుర్తించడం చేత నేను భగవంతుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు సార్ చెప్పిన కాసేపు వేసింటది. ఈ సృష్టి అంతా అష్టమూర్తి తత్వం ఎన్నిసార్లు అని ఉంటాడు పాపం ఆయన నోటితో. వాట్ యు ఆర్ సీయింగ్, వాట్ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఇది అష్టమూర్తి తత్వము అని ఎన్నో సార్లు చెప్పింటాడు ఆయన. పంచభూతాలు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు బయట మన శరీరంలో ఉన్నాయి మనకు తెలుసు. సర్వవ్యాప తిరుపతి వాడు గుర్తుకొస్తుంది. సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుని ఏదో ఒక చిన్న రూపంగా, చిన్న గది యందు, చిన్న పటమునందు, చిన్న విగ్రహమునందు, చాలా సంకుచితమైన స్థానంలో నీవు చేర్చుకుంటున్నావు. అది కేవలము స్వార్థ ప్రేమ. సర్వవ్యాపకుడైన పరమాత్మని సర్వత్రా నీవు చూడటానికి ప్రయత్నించాలి. సర్వుల యందు కూడాను నువ్వు అనుభవించటానికి పూనుకొనాలి. భగవంతుని అనంతమైన స్వరూపము కలిగినటువంటి వానిగా భావించటము సరి అయిన భక్తికి లక్షణము. కానీ భగవంతుని ఏదో చిన్న రూపములోనో ఒక నామంతోనో మనం స్మరిస్తున్నామంటే భగవంతుని తగ్గు స్థాయికి తెచ్చినటువంటి వారు అవుతాం. చీమ నడక కూడా ఆయనకు తెలుస్తుంది. నేను ఎంతకంటే ఏం చెప్తాను. చీమ ఎలా నడుస్తుందో మనకు సౌండ్ వినపడదు, బట్ చీమ నడిచే సౌండ్ కూడా భగవంతుడు వినపడుతుంది. నీ భావము సంకుచితము, అల్పము, స్వల్పము కావటం చేతనే భగవంతుని కూడాను అల్ప స్వరూపునిగా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
విమానమే చిన్నగా కనపడుతుంది, ఏరోప్లేన్ కనపడదు. ఏరోప్లేన్ కనపడాలి అని నాన్న అంటే వాడిని మేనంబాక ఏరోప్లేన్ తీసుకుపోయి విమానాన్ని పర్మిషన్ తీసి అప్పుడు చూపించాలి. విద్యార్థులారా, మీరు వాటి అల్పభావమునకు స్వల్పభావమునకు స్థానం ఇవ్వక విశాలమైనటువంటి హృదయం పెంచుకొని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజీవాత్మ అనే సత్యాన్ని గుర్తించి అందరి సేవలు చేయటానికి ప్రయత్నించాలి. ఈ విశాలమైన భావములు పెంచుకుంటలో యువకులు ఎంతైనా కూడా శ్రమపడాలి. ఈనాడు లోకమునకు యువకులే శరణ్యం. నాట్ ఓన్లీ లోకం, మన ఆర్గనైజేషన్ కూడా. అని మనలాంటి ముసలోళ్ళని అసెస్ చేయమని కాదు, మన పుట్టపర్తిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సేవ చేశారు. స్వామి యొక్క ఆశయములన్నీను యువకులపైనే ఆధారపడి ఉంటున్నారు. ఇక నేను చాలాసార్లు చెప్పాను, స్వామి తన యొక్క దినచర్యలో 85% విద్యార్థుల గురించి ఆలోచిస్తారు. నేను సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్. మిగిలిన 15% అన్ని దేశాల్లో భక్తుల గురించి ఆలోచిస్తారు. కనుక దేశం యొక్క భవిష్యత్తు పిల్లల తలరాతపైనే ఆధారపడి ఉంటున్నారు. మీరు మంచివారైతే దేశం మంచిదిగా రూపొందుతుంది. మీ అల్పభావములు స్వల్పభావములు అదే విధంగానే అభివృద్ధి గావించుకుంటారా, ఈ దేశం నాశనం గావిస్తారు. విద్యార్థులారా, మీరు పవిత్రమైన హృదయాలు, నిర్మల స్వభావాలు, నిశ్చల చిత్తులు. ఇలాంటి పవిత్రమైన హృదయము ఈనాడు ఇంకా అభివృద్ధి గావించుకొని విశాలమైనటువంటి భావము చేత సమాజ సేవకు జీవితాన్ని అంకితం కావించడానికి యూ మస్ట్ బి రెడీ. దేహము శాశ్వతం కాదు. ముసలోళ్ళకి చెప్పట్లేదు, పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలకి చెప్పొచ్చా అని మనం అనుకుంటాం. ఎప్పుడు రాలిపోతుందో ఎవరికో తెలియదు. పాంచభౌతికం దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. 100 years అన్నారు, మితం చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మద. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమి. ఎందుకంటే మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం దేంట్లో ఒక టాపిక్. అదేంటి అప్పుడే అంటే చొక్కా కొని 10 సంవత్సరాలు బిరువాలో పెట్టుకుని చొక్కా కొత్తది గుడ్డ పాతది. మొన్ననే మనం గీతలో చెప్పుకున్నాం ఇదే మాట. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమి ఎందో లేక ముసలి ఎందో. ఊరనో అడవినో ఉతక మధ్యమునో ఎప్పుడు విడిచేది ఏ క్షణంలో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో నిన్ను తెలియాలి. నా మేడం చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎంతకాలం ఉంటాము, ఎక్కడికి వెళ్తాము, ఏం చేయాలి, 4 క్వశ్చన్లు వేసుకోవాలి. మనకు చెప్పలేదు, ఒక ఫారినర్ చెప్పిన మాటలు. 4 క్వశ్చన్స్ అందించుకోవాలి. మీకు ఇటువంటి పవిత్రమైన అవకాశాన్ని అందుకుని ఇలాంటి పవిత్రమైన సమావేశాల్లో పాల్గొని ఎంతగా అదృష్టం. సెలెక్టెడ్గా పిలిచారు వాళ్ళని. పెద్దలు అందించేటటువంటి పవిత్రమైన సూక్తులను హృదయం అనేది చేర్చుకుంటారు. కనుక భవిష్యత్తునందు సమాజ సేవ యందు మీరు విరివిగా మీ యొక్క శక్తి సామర్థ్యములు వినియోగపరిచి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటారని కూడాను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటున్నారు. సార్ ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్ అంతా కొంచెం గట్టి సబ్జెక్ట్ సార్. రామాయణం చెప్పిన తర్వాత మొత్తం రామాయణ సారాంశం చెప్తున్నారు. ఇక రేపటి దినము మనం షట్చక్రముల గురించి అంటే నెక్స్ట్ డే అనమాట. తద్వారా మన శరీరంలో నఖశక పర్యంతము గల నాళములు, నాదములు, కేంద్రములను కొంతవరకు గుర్తించి మనకు ఏ నిమిత్తమై ఈ మానవ జన్మ ప్రాప్తించింది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మనకు అంటున్నారు చూడండి గొప్పతనం. చినుకులు పడినంత చెరువులు నిండున ఉమ్మిమృంగ దాహముడుగు నొప్పు ఊపిరి బిగబట్ట ఉదరంబు పెరుగున పొచ్చు కాల్చినంత బొగ్గులగున. స్వామి ఎంత
నిర్మోహమాటంగా చెప్తారో గరికపాటి నరసింహారావు లాగా అని మరి. ఈ పద్యం చూడండి సార్ కోటేశ్వరరావు గారు, ఎంత నిర్మోహమాటంగా చెప్పారు. అవును సార్. పవిత్రాత్మ స్వరూపులారా, స్వామి ఇంగ్లీష్ మెసేజ్లు కూడా అన్ని కూడా ఈక్వెంట్ అడ్రస్ పెడుతున్నాయి. నిన్న ఇవాళ మీరు ఒకసారి గమనించండి. ఇందాక ఒక ఇంగ్లీష్ మెసేజ్ పెట్టి ఆరాధ్య, యూ కెన్ రీడ్ ఇట్ అండ్ టెల్ దట్ స్టోరీ. మహాభారతం గురించి, ఒక రాజుగారు మహాభారతం గురించి. అనాది కాలము నుంచి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఆత్మరహస్యమును గుర్తించడకై అనేక విధమైన మార్గములు నడిచారు. అట్టి మార్గములందు కర్మభక్తి జ్ఞానం యోగం శాశ్వతముగా నిలిచినవి. కర్మ భక్తి జ్ఞానములు సామాన్యమైన మానవులు అనుసరించడానికి అనుకూలమైనటువంటి. ఇంకా ధ్యాన మార్గమని, ఉపాసనా మార్గమని, త్యాగ మార్గమని అనేక రకమైన మార్గాలు ఉండినప్పటికీ అవన్నీ కూడాను కర్మమునందే మిళితమై ఉంటున్నారు. సో కర్మ భక్తి జ్ఞానములు మన బాగా తెలుసు. భగవద్గీత కూడా డివైడెడ్ 6x3. రేపు 20వ తారీఖు సార్ కర్మ 3వ అధ్యాయం ప్రారంభిస్తారు, కర్మయోగం గురించి. సో యోగ మార్గము అంటే అనేక విధములో ప్రబోధిస్తూ ప్రచారం చేస్తున్నారు సో మెనీ పీపుల్. సో నిన్న మొన్న చాలాసార్లు వచ్చిన వాళ్ళకి గ్రంథ పరిచయం తప్ప స్వ అనుభవం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ టుమారో ఎలర్జీ అవుతుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. కొంతమంది తీవ్రమైన వైరాగ్యం కలిగి ఈ యోగమును అనుసరించి పవిత్రమైన స్థితిని అనుభవిస్తూ వచ్చారు. ఇది ఓల్డెన్ డేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాయటం లేదు కదా, రామకృష్ణ పరమహంస బ్రీఫ్ హిస్టరీ, వివేకానంద అలాగే ఎన్నో రోజులు అలా గంటలు కూర్చుని ఆకాశంలో పక్షులు చూసి అలాగా తదేకంగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు రామకృష్ణ పరమహంస. ఈనాడు కూడాను యోగమును గురించి అనేకులు అనేక విధముల ప్రబోధాలు సల్పుతున్నారు, కానీ దాని యొక్క అనుభవం వారికి ఏమాత్రము లేదు. మనం అనకూడదు, స్వామి అన్నారు కనుక చెప్తున్నాం. ఇక్కడ పద్యం అందరికీ తెలిసిందే. ఎప్పుడో సులభం చేయుట కష్టం, దాతకైనా వారి తాతకైనా. అతి గూఢమైన యోగమును సామాన్యమైన ప్రజలు అనుసరించడానికి కానీ ఆచరించడం కానీ సాధ్యం అవుతుందా అనే విషయాన్ని మనం కొంతవరకు యోచించాలి. అలాగ ఆయన హఠయోగం చేసేటప్పటికి ఆశ్చర్యపోయాడు ఒక హఠయోగి. ఇంకా అదృష్టవంతుడే అని అంటాడు రామకృష్ణ పరమహంసని. అది అసాధ్యము అంటున్నారు స్వామి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి సూత్రం. అంటే దాని అర్థం ఏంటంటే చిత్త వృత్తులను అరికట్టడమే యోగము అని దాని అంతరార్థం. ఓకే, బాగుంది. పతంజలి గారు చెప్పారు, మనకు ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. అయితే చిత్తవృత్తులను అరికట్టిన వారు ఉన్నారా? క్వశ్చన్ వేసి లేకపోలేదు. అట్టి మహనీయులు కొందరు ఉన్నారు, కానీ వారు సామాన్య ప్రజల మధ్య సంచరించేవారు కాదు. వారు వారి యొక్క అంతర్లక్ష్యమును అభివృద్ధిపరుచుకుంటూ తమ కాయమును కాలమును కర్మలను కూడాను మరచి ఆనందమునందు మునిగి ఉంటారు. యోగ విద్యను ప్రబోధించే అంటే వీళ్ళు ఎక్కడుండాలో మనకు అర్థమైంది అని అడవికి పొమ్మం లేదు. యోగ విద్యను ప్రబోధించేవారు కొందరు ప్రజలందు ఉంటున్నారు. వారు సంకుచితమైన భావంతో తుచ్చమైన ప్రచారం జరుగుతున్నారే అనే చెప్పవచ్చు. నిజముగా యోగము తెలుసుకోగోరేటువంటి వారు జగత్తు యొక్క వ్యాపారం నందు బుద్ధిని స్తంభింపజేయాలి. యూనియన్ విత్ గాడ్ ఈజ్ యోగా సింపుల్ ఇంగ్లీష్లో చెప్తారు.
దివ్యత్వము పవిత్రమైన ఆత్మతత్వంలో చేరికనే యోగము. నది సముద్రంలో చేరిన తర్వాత తన రూపనామం, ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. నేను సమాధి స్థితి పోవాలంటే కోపడతారు రామకృష్ణ పరమహంస. ఇందు గురించేనా నువ్వు నా దగ్గరికి వచ్చింది? నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు సమాధి పోయి ఏం చేస్తావు? తీవ్రంగా మందలిస్తారు రామకృష్ణ పరమహంస. వన్స్ ఒక నది కనుక సముద్రంలో చేరిన తర్వాత అది గోదావరి, కృష్ణ పేర్లు, రూపము, నామము, రుచులు కూడా కోల్పోతాయి. ఎవరైతే ఆత్మయందు లీనమైన వాడు ప్రపంచం నందు సంచరించటకు పూనుకోడు. ఇంకో ఎగ్జాంపుల్, ఉప్పు బొమ్మను సముద్రం లోతు చూచిరమ్మని పంపించినప్పుడు తిరిగి అది వచ్చేటకు వీలవుతుందా? ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. తాను ఉద్భవించినదో ఆ సముద్రము తాను తిరిగిపోగానే అందులో లీనమై సర్వవ్యాపకమై సముద్రంతో తాను సమానత్వం ధరిస్తుంది. జస్ట్ లైక్ దట్ యోగతత్వమును సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు యోగ విషయమే బోధించ పూనుకోవటానికి ఏమాత్రం కూడాను అవకాశం ఉంది. It will be experienced, not be explained. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములు 4. ఇవి ఎక్కడ పుట్టినాయంటే ఆనందమయ నుంచి పుట్టినాయి, అందులోనే పెరిగినాయి, అందులోనే లీనమవుతాయి. కోటేశ్వరరావు గారు అయితే కథ కూడా చెప్తారు, కానీ నేను చెప్పేంత లేదు. మనందరికి తెలిసింది. ఈ మధ్య పునఃస్థలం చేస్తుంది. మా మేడం 1-2 సార్లు చెప్పింది కూడా. ఆనందమయ కోశం యొక్క లక్ష్యం ఇచ్ఛ. ఇచ్ఛ అంటే ఇక్కడ సంకల్పం. ఈ సంకల్పం ఇతరులకు తెలియనటువంటి కాదు, అంతర్లీనమై ఉన్న ఆత్మతత్వం నందు ఇది సృజించుట చేత తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోతూ వస్తుంది. ఈ ప్రపంచం ఎలా వచ్చిందంటే సంకల్పం యొక్క ప్రతిబింబమే. అట్టి తన ప్రతిబింబమైన ప్రపంచమును చూసి తాను భ్రమించడం కానీ, విరక్తి చెందటం కానీ, దాని యందు లీనమొకట కానీ జరుగుట చాలా ఇంపాసిబుల్ అంటుంది. సార్, యూ కెన్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు చేసుకుంటూ, సాయిరామ్ అండి. ఇప్పటి వరకు గురువు గారు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఒక వ్యక్తి అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటో తెలుసుకున్నాం. తర్వాత అబూ బెన్ అనే దాంట్లో స్వామి మీద మనకు భక్తి ఉండటం వేరు, మనకు ప్రేమ ఉండటం వేరు. స్వామి నాకు నచ్చాడు అనేటువంటి లిస్టులో స్వామికి కూడా మనకు నచ్చాలి. మనకు స్వామి నచ్చటం కాదు, స్వామికి కూడా మనకు నచ్చాలి అనేటువంటి విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే మరి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడిని మనం రకరకాలుగా ఎంత చిన్నగా చూస్తున్నామంటే చిన్న ఫోటోలో కూడా మనం చూస్తున్నాం జరుగుతోంది. పాంచభౌతిక శరీరాన్ని గురించి కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం చెప్పటం సులభం, చేయటం కష్టం అనే సూత్రం వచ్చింది మనకు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన పని ఏంటంటే ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వటం. అది మనం పాటిస్తున్నామా లేదా? స్వీయ ధర్మనుష్ఠానం కస్యచిత్తు మహాత్మన అన్నాడు. అంటే చెప్పడం చాలా సులువే, దాన్ని ఆచరిస్తున్నామా లేదా? ఆచరించడం అనేటువంటి చాలా కష్టం అని కూడా ఇక్కడ చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఇప్పుడు మనం అన్నమయ కోశాలు వగైరాలు కూడా ఇప్పుడే పరిచయం చేశారు. వాటి గురించి ఒక్కసారి స్థూలంగా తీసుకొని వెళ్దాం. తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములు 4 కూడాను ఆనందమయమునందే పుట్టి, ఆనందమయమునందే పెరిగి, ఆనందమయమునందే లీనమగుతున్నవి. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. మన హృదయం ఉన్నది, మన చెస్ట్.
ఒక ఆయన 5 చొక్కాలు తొడుక్కున్నాడు అనుకోండి. కాసేపు హైదరాబాద్లో బనీన్ అంటాం, చొక్కా అంటాం, దాని మీద స్వెటర్ అంటాం, దాని మీద ఇంకోటి అంటాం, దాని మీద ఇంకోటి అంటాం. మొట్టమొదట మీరు కనుక గమనించినట్టయితే 5 చొక్కాల లోపల ఉన్నాడు మనకు ఆత్మ. ఒకటో చొక్కా అన్నమయ కోసం తీసి పక్కన పెట్టాం. నెంబర్ 2 చొక్కా ప్రాణమయ కోసం, అది ఆ చొక్కా కూడా ఇప్పి పక్కన పెట్టాం. అలాగే తర్వాత చొక్కా మనోమయ కోసం, దాన్ని కూడా ఇప్పి పక్కన పెట్టాం. తర్వాత విజ్ఞానమయ కోసం, దాన్ని కూడా ఇప్పి పక్కన పెట్టాం. తర్వాత ఆనందమయ కోసం, అక్కడ ఆ చొక్కా దగ్గర, అది కూడా ఆ ఆనందమయం అనేటువంటి కోశంలో పుట్టాడు మన భగవంతుడు పరమాత్మ. ఆయన్ని కూడా విప్పితే కానీ మనకు ఆ చేష్ట కనబడదు. ఏది? మన యొక్క గుండెకాయ, అంటే మన యొక్క వక్షస్థలం. ఆ వక్షస్థలం ఆత్మ అనుకుంటే ఆ ఆత్మకి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు ఆనందమయ కోశం. కాబట్టి ఇన్ని కోశాల యొక్క లోపల ఆయన ఇమిడి ఉన్నాడు అనేటువంటి భావన కూడా మనం చేసుకోవటానికి అవకాశం ఉన్నది. అలాగే ఆనందమయమునందే లీనమగుతున్నది. ఆనందమయ కోసం యొక్క లక్ష్యము ఇచ్ఛ. అది ఆయన సంకల్ప పురుషుడు. ఈ సంకల్పము ఇతరులకు తెలియనటువంటిది కాదు. అంతర్లీనమై ఉన్న ఆత్మతత్వమునందు ఇది సృజించుట చేత తన యొక్క దివ్యతత్వాన్ని తాను కోల్పుతూ ఉన్నది. కాబట్టి దీంట్లో దివ్యత్వం మాత్రమే భాషిస్తుంది. ఆ దివ్యత్వం మాత్రమే అక్కడ భాషిస్తుంది, అదే సృజింపబడుతుంది. అక్కడ యావత్ ప్రపంచము ఈ సంకల్పం యొక్క ప్రతిబింబమే. అలాంటి విరాట్ పురుషుడు అక్కడ ఉన్నాడు, ఆనందమయ కోశం దగ్గర ఉన్నాడు. ఆయన సంకల్పమే ఈ సృష్టి అంతా కూడా. తర్వాత ప్రపంచము చూచి తాను భ్రమించుట గాని, విరక్తి చెందటం గాని, దాని యందు లీనమగుట గాని జరగట చాలా అసంభవం. ఇక ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచం అనేటువంటిది మనకు పట్టదు. అలాగే దీంట్లో ఏం చేద్దామన్నా కూడా ఇక ఆనందో బ్రహ్మ అని ఎప్పుడైతే అన్నామో ఇక అక్కడ మిగతావన్నీ కూడా మనకు కనబడదు. ఏ విధంగా అయితే ద్రోణాచార్యుడు అర్జునుడికి ధనస్సు ఇచ్చి, ఏమయ్యా ఏం కనబడుతోంది అక్కడ, దేన్ని కొట్టబోతున్నావు నువ్వు, నీకు ఆకులు కనబడుతున్నాయా, కొమ్మలు కనబడుతున్నాయా, రెమ్మలు కనబడుతున్నాయా, ఇవన్నీ కనబడుతున్నాయా అన్నప్పుడు ఏమీ నాకు కనబట్టలేదు, కేవలం ఒక పక్షి కన్ను మాత్రమే నాకు కనబడుతోంది అన్నాడు. అలాంటి ఏకైక లక్ష్యంతో కూడినటువంటిది ఆత్మభావన. ఎవరు ఏ పలుకు పలికినప్పటికీ ఆ పలుకులు కేవలము కంఠం నుండి వతుతున్నవి. సామాన్యముగా అందరి యొక్క అభిప్రాయం. ఏదైనా మనం మాటలు మాట్లాడితే మన కంఠగతమైనటువంటి పలుకులు. మనం మాట్లాడటానికి ఆయుధం మన నోరు. అందుకనే అది కర్మేంద్రియాల్లో నెంబర్ 1 వాక్కు అనేది. అలాగే కానీ ఇది సత్యము కాదు. కంఠం నుంచి వస్తున్నాయి అంటే కంఠంలో నుంచి వస్తున్నాయి కాబట్టి కంఠగతాలు పలుకులు అని మనం అనుకుంటున్నాం, కానీ అవి కంఠగతం కాదు. కంఠగతం అనేటువంటి సత్యం కాదు. కంఠం నుండి శబ్దం వస్తున్నాయి తప్ప పలుకులు ఉచ్చరించుటకు వీలు కాదు. నీకు శబ్దం మాత్రం అక్కడ పుడుతుంది కంఠంలో, కానీ పలుకులు ఉచ్చరించడానికి కంఠానికి ఎలిజిబిలిటీ లేదు. అది సంకల్పము మన దేహంలోని మూలాధార చక్రము నుండి ఆజ్ఞా చక్రం వరకును వెనుక వైపు ఉన్నటువంటి వీపులో ఉన్న వెన్నెముక రంధ్రముల ద్వారా సూటిగా వెళ్ళి ఆత్మతత్వమును స్పర్శించి తద్వారా ఆ కేంద్రమునందలి కొన్ని నాళములను స్పర్శింపచేయడం చేత లోపల నుంచి శబ్దం మోతుతున్నది. కేవలం ఒక గొంతు మాత్రమే, ఒక స్వరపేటిక మాత్రమే పలుకులు పలుకుతుంది అని మనం భ్రాంతి పడుతూ ఉంటాం. కేవలం స్వరపేటిక శబ్దాన్ని మాత్రమే అది చేస్తుంది, కానీ నిజంగా వాస్తవమైనటువంటి పలుకులన్నీ కూడా మనకు మూలాధార చక్రం నుంచి అక్కడ ఉన్నటువంటి నాళాల యొక్క స్పందన వల్ల అక్కడ చేసినటువంటి ఆ స్పందన వల్ల మనకు ఆ శబ్దాలు ఇక్కడికి వచ్చి శబ్ద రూపంలో మనకు కంఠం ద్వారా బయటకు వస్తాయి. ఇందులో ప్రాణమయ కోశము, మనోమయ కోశాదులు కేంద్రమునందు ఒక విధమైనటువంటి తంత్రులుగా ఏర్పడుతూ వచ్చినవి. అయితే ఎక్కడో మరి మూలాధార చక్రం దగ్గర నుంచి కంఠం దాకా రావడానికి కొన్నిటి యొక్క సహకారం అవసరం అవుతోంది. కాబట్టి ప్రాణమయ కోశము, మనోమయ కోశము ఇవన్నీ కూడా ఆ తంత్రుల నుంచి ఆ నాదాలు రావడానికి ఇవి కూడా సహకారం అందిస్తాయి. కాబట్టి కేవలం
ఆ మూలాధార చక్రం నుంచి అక్కడ స్పందన జరిగినప్పటికీ ఆ స్పందనని ఇక్కడి దాకా చేర్చడంలో ప్రాణమయ కోశము మనోమయ కోశం కూడా కీలకమైనటువంటి పాత్రలు ధరిస్తాయి అన్నమాట. అవి కొన్ని రేఖలు అచ్చట ఉద్భవించడం చేత, ఆ రేఖలను మనం స్పర్శించడం చేత ఈ మనస్సు హృదయమునకు చేరి హృదయం నుంచి కొన్ని విధములైనటువంటి పలుకులు బయటకు వచ్చుతున్నవి. ఆ విధంగా మరి మూలాధార చక్రం నుంచి మరి ఈ తంత్రుల ద్వారా హృదయానికి చేరి ఆ హృదయంలో అవి పరిణతి చెంది మరి అక్కడి నుంచి బయలుదేరి ఈ పలుకులు అంటే డైరెక్ట్గా మరి మూలాధార చక్రం నుంచి సూటిగా రావట్లేదు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాటిని ప్రాణమయ మనోమయ కోశాల యొక్క సహకారంతో హృదయానికి చేరిస్తే ఆ హృదయం నుంచి అవి ఒక రూపుదిద్దుకొని ఇక్కడ కంఠగతాలై శబ్దంలోకి మార్చబడి ఆ శబ్ద రూపేణ మనకు వినబడుతున్నాయి అనేటువంటి ప్రక్రియ మనకు ఇక్కడ కనబడుతోంది. అంటే ఎంత టెక్నాలజీ ఇక్కడ ఉపయోగపడుతుందో, ఎంత ఆధునిక టెక్నాలజీ. అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ లైట్ వెలుగుతోందని మనం అనుకుంటాం తప్ప, ఎక్కడో మరి స్విచ్ ఆన్ చేస్తే, ఎక్కడ ఇప్పుడు ప్రాజెక్టులు కూడా స్విచ్ ఆన్ చేసేటువంటి ప్రోగ్రాంలో పిఎంస్ ఎక్కడో ఒక గట్టు నుండి వాళ్ళు ఒక వేదిక మీద స్విచ్ ఆన్ బటన్ చేస్తారు. కానీ ఎక్కడో ఆ బటన్ ద్వారా అక్కడ ప్రాజెక్టు పనులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. అంటే మరి ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక ప్రారంభించేటువంటి పనులు తిన్నగా అక్కడికి వెళ్ళి నీళ్లు వదలటం అనేది ఉండదు. దానికి వేరే ఒక కేటాయింపబడినటువంటి స్థలం ఉంటుంది. అది మరి మూలాధార చక్రం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మిగతా కోశాల యొక్క సహకారంతో హృదయానికి చేరి హృదయంలో పరిణతి చెందినటువంటి ఆ నాదాలు కంఠాన్ని చేరి ఆ కంఠంలో ఉన్నటువంటి శబ్దము అనేటువంటి దానితో మేళవించి మనకి ఇవన్నీ కూడా చక్కగా వినబడుతున్నాయి. ఈ తంత్రుల ద్వారా కొన్ని ఒత్తిడులు అనగా కొన్ని రేఖలు అతను ఉద్భవించడం చేత, ఆ రేఖలను మనం స్పర్శించడం చేత ఈ మనస్సు హృదయమునకు చేరి ఆ హృదయం నుంచి కొన్ని విధములైనటువంటి పలుకులు బయటకు వస్తున్నవి. ఈ మెట్లను మనం మనస్సు స్పర్శిస్తూ ఉంటుంది. మళ్ళా వీటికి మనస్సాక్షి ఒకటి ఉంది. ఆ మనస్సు జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ఈ ప్రక్రియను మొత్తాన్ని కూడా. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు మనస్సుకు కూడా తెలుస్తాయి. మనస్సు యొక్క ప్రమేయం లేదే మనం ఏ పని చేయలేం. సంకల్ప వికల్పాలు ఉంటాయి కాబట్టి ఆ పలుకుల్లో మనస్సు యొక్క పాత్ర ప్రగాఢంగా ఉంటుంది. వీణ వాయించే వారికి సులభంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా వైణిక వాద్యకారులకు ఈ ప్రక్రియ అంతా కూడా బాగా తెలుస్తుంది. ఎక్కడ మనం మీటుతున్నాం, ఎక్కడ శబ్దం వస్తోంది, ఎక్కడ నాదాలు వస్తున్నాయి, వీటి యొక్క సమ్మేళనం ఎక్కడ జరుగుతోంది, ఆ వీణలు ఎట్లా ప్రతిధ్వనిస్తున్నాయి, మనకి అంత రమ్యంగా ఎలా వినబడుతున్నాయి, ఆ యొక్క నాద నీరాజనం ఎలా వినబడుతోంది. ఈ నది అంతా కూడా వైణికుడు అంటే ఒక వీణ వాయించేటువంటి వారికి చక్కగా ఈ నాలెడ్జి ఉంటుంది. ఇక్కడ తంత్రులను తాను మీటుతూ సోపానములను ఒత్తుతూ రావడం చేత ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క పలుకు ప్రత్యేకమైనటువంటిదిగా మనకు వినిపిస్తూ వస్తున్నాయి. ఆ వైణికుడు కూడా మరి 2 చేతులతో వాయిస్తాడు. ఆయన ఒక చేత్తో మీటుతాడు, ఒక చేత్తో దాన్ని పలికిస్తాడు. ఈ తంత్రి నాదం అంతా కూడా ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి ప్రకారము, ఒక క్రమానుగతంగా జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చేటువంటి నాదం మనకెంతో సుమధురంగా ఉంటుంది, శ్రవణపేయంగా ఉంటుంది, శ్రోత్రానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఆ మెట్ల పైనే తాను వచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్క విధమైనటువంటి శబ్దము బయలుదేరుతూ వస్తుంది. ప్రాణకోశమును ప్రాణభావమును మనము క్రమక్రమేణా మనస్సునందు ఇముడ్చుకునేటువంటి తత్వానికి ప్రయత్నించాలి. కాబట్టి ఒక్క మాట మనం పలుకుతూ డియర్ సార్ అని మనం అంటున్నాం అంటే దాని వెనక ఎంత యంత్రాంగం ఉందో, ఎంత మంత్రాంగం ఉన్నదో, మరి ఎక్కడ మూలాధార చక్రము, ఎక్కడ ప్రాణమయ మనోమయ కోశాలు, ఎక్కడ హృదయము, ఎక్కడ మనస్సు, ఇవన్నీ కూడా ఒకే కాలంలో త్రుటిలో యాక్టివేట్ అయి అవంతా కూడా ఒక తంత్రి విధానం లాగా. అంటే ఓల్డ్ డేస్ లో మనం ఇళ్లలో మనం ఫోన్ పెట్టుకునే వాళ్ళం, ల్యాండ్ లైన్, ఎక్కడో వాళ్ళు కనుక కనెక్షన్ ఇస్తే మనకంతా కూడా యాక్టివేట్ అయినట్టుగా అలాంటి ప్రక్రియ మనకు ఇక్కడ కనబడుతోంది. కాబట్టి భగవంతుని యొక్క సృష్టిలో
ఒక్క స్వర నీరాజనానికి ఎంత యంత్రాంగాన్ని ఆయన సృష్టించాడో, ఒక మాట పలకటానికి ఎన్ని యంత్రాలు సవ్యంగా ఉండాలనో ఇక్కడ మనకు అర్థమవుతోంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం అంటుంటారు. అందుకనే మూగవాణ్ణి కూడా మాట్లాడించగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఉంది. ఒక కుంటివాణ్ణి కొండల మీద పరిగెత్తగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఉంది. ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు. ఒక్క భగవంతుడికి మాత్రమే అసాధ్యాలని సుసాధ్యాలు చేసేటువంటి శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఇది అద్భుతం సార్ అంటాం, ఇది అమేయం అంటాం, అపూర్వం అంటాం. ఇది ఎప్పుడు మనం నభూతో నభవిష్యతి అంటుంటాం కొన్ని సంఘటనలు జరిగినప్పుడు. అలాంటి సంఘటనలన్నీ మానవ కల్పితాలు కాదు, మానవ ప్రేరితాలు కాదు, కేవలం భగవత్ సంకల్పాలు, భగవత్ ప్రేరితాలుగా మనం గమనించాలి. ఇలాంటివి ఎన్నో సత్యసాయి యొక్క చరిత్రలో ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి వైమానికంలో ఉన్నటువంటి అతనికి సూచనలు ఇచ్చినటువంటి సందర్భాలు మనకి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే ఆల్ఫ్రెడ్ అండి సార్, మరి అలాంటి వాళ్ళకి అంత ఎక్కడో కొండ శిఖరాల్లో కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్నటువంటి అలాంటి వాటికి దిక్కుతోతున్నటువంటి పరిస్థితుల్లో అతనికి మార్గ నిర్దేశనం చేసి అతని యోగాన్ని, అతని యొక్క క్షేమాన్ని, యోగక్షేమం వహామ్యహం అంటుంటాం. ఊరికి మామూలుగా సరదాగా అంటుంటాం. నిజంగా యోగక్షేమం వహామ్యహం అంటే ఆ కథను మనం గుర్తు తెచ్చుకోవాలి. అందుట్లో భగవంతుని యొక్క సాధ్యాలు అని మనకు అందుకని ఆ భగవంతుని యొక్క అమేయమైనటువంటి శక్తికి అది తార్కాణం అనమాట. అంత దూరం దానికి ఇప్పుడు మనం మాట బయటకు వస్తుందంటే ఎంత చరిత్ర ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒకటి మూలాధార చక్రము. మనం అప్పుడప్పుడు రుద్రంలో చెబుతుంటారు గురువు గారు, షట్చక్రోపరి సంస్థిత అని. మనం 6 చక్రాలని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే 7వ చక్రం భగవంతుడు తాను మనకు సవ్యంగా చేస్తారు, సవ్యంగా మనకు మన అనుగ్రహ వృష్టిని కురిపిస్తారు అని షట్చక్రోపరి 6+1 అంటుంటారు ఆయన. అంటే 6 గనుక మనం చేయగలిగితే 7వది భగవత్ ప్రేరితంగా మనకు సమకూరుతుంది అనేటువంటి దాంట్లో నెంబర్ 1గా చెప్పుకోదగినటువంటిది మూలాధార చక్రము. ఇందాక నాద స్పర్శనం, నాద స్పందనం జరిగేటువంటి చోటిది మూలాధార చక్రము అనేటువంటిది. దేహమును నిలిపి దాన్ని పోషిస్తూ వస్తుంది. అంత చరిత్ర ఉంది దానికి. ఆ మూలాధార చక్రం ఇదంతా కూడా వెన్నుపూసలో ఉందని చెప్పుకున్నాం. ఆ వెన్నెముక మంచి టీవీగా జాగ్రత్తగా ఉంటే మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. మంచి కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడుందంటే ఒక మెదడు, పెద్ద మెదడు కానీ చిన్న మెదడు కానీ పనిచేయాలన్నా కూడా మంచి వెన్నెముక, మంచి టీవీగా ఉండాలి. అలాంటి వెన్నెముక నుంచి వచ్చేటువంటి ఆ సంకేతాలన్నీ కూడా అది గ్రహించి అప్పటికప్పుడు మనల్ని యాక్టివేట్ చేసి మనల్ని హుషారుగా ఉండేటట్టుగా, మన కాల నియమం ప్రకారం మనం పనులు చేసేట్టుగా చేయటంలో ఎంతో చురుకైనటువంటి పాత్ర ఉంటుంది. కాబట్టి మూలాధార చక్రం అనేటువంటిది దేహము నిలిపి దాన్ని పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మన దేహ దార్ఢ్యానికి, దేహం యొక్క సౌష్ఠవానికి, దేహం యొక్క బలాఢ్యతకు కారణం ఏమిటాయి అంటే మూలాధార చక్రం. ఇది కనుక సరిగా లేకపోతే ఆయన మంచి 6 అడుగుల మనిషి కూడా హీ కెనాట్ డూ ఎనీథింగ్, ఆయన ఏమి చేయలేడు. ఇది పృథ్వీతత్వమైనటువంటిది. మనం చెప్పుకున్నాం రకరకాల పృథ్వీ, ఆకాశ పంచభూతాలు మనకి ఎలా తోడ్పడుతున్నాయి. మన శరీరంలో పంచభూతాల యొక్క పాత్ర ఏమిటి, ఒక అస్థి ఎముకలు ఏమిటి, మన ఎముకలన్నీ కూడా పృథ్వీతత్వానికి సంబంధించినవే. ఈ దేహంను కాపాడుతూ వచ్చేటువంటిది. దీన్నే అన్నమయ కోశమని కూడాను పిలుస్తూ ఉంటారు. కేవలం అన్నగతములైనటువంటి జీవాలు, అన్నమయములైన వన్య జీవమ్ములు. అసలు మనమే కాదు, 84 లక్షల జీవరాశులకు కూడా 4 కామన్ అని చెప్పాడు. ఆహారము, నిద్ర, భయము, మైథునము. అందుట్లో నెంబర్ 1 ప్రధాన పాత్ర ఆహారంది. నిందాక 1 గంట కింద పుట్టినటువంటి బిడ్డ కూడా కావాల్సింది నిద్ర, భయము, మైథునము కాదు, నెంబర్ 1 ఆహారము. పుట్టిన 2 గంటలకే తప్పిస్తుంటుంది ఆకలి ఆకలి అని. అప్పుడు దానికి ప్రత్యామ్నాయం వాళ్ళ అమ్మ దగ్గర చూసుకుంటుంది, లేదా కృత్రిమంగా ఆ అమ్మాయికి ఆకలి నింపేటువంటి ప్రయత్నాలు చేస్తాం మనకు ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి
అన్నమయ కోశం చాలా ప్రాణమైనటువంటిది. మనం ఏం మాట్లాడాలన్నా కూడా శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఆ శరీరానికి కావాల్సింది ఏమిటంటే ముందర అన్నం. ఇది కాపాడుతూ వస్తుంది దేహాన్ని. కాబట్టి మనం నిలబడాలి అంటే మొట్టమొదటి మనం అన్నం కావాలి. అందుకని ఆ సమయం కాగానే మనకు రావురమని అఘోరిస్తుంటాం. దీన్ని అన్నమయ కోశమని కూడాను పిలుస్తుంటారు. ఇక రెండవది స్వాధిష్టాన చక్రము. దానిలో ప్రాణమయమునకు సంబంధించినటువంటి వేడిని అందించే తత్వం ఉన్నది. దీనికి ఇక్కడ ఉష్ణం కావాలి. ఉష్ణం కావాలి అంటే మనకు శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్. అంటే మనలో కూడా అగ్నితత్వం ఉన్నది. మన జఠరాగ్ని అంటాం. ఆ జఠరాగ్ని అన్నప్పుడు అక్కడ కూడా సరైనటువంటి ఆ అగ్ని లేకపోతే ఆ జీర్ణాశయంలో వేసినటువంటి పదార్థాల యొక్క పచనం, అంటే అక్కడ ఉన్నటువంటి క్రషింగ్ జరగదు. అందుకని మనకు వేడి కావాలి. అలాంటి వేడిని అందించేటటువంటి తత్వం మనకు ఈ స్వాధిష్టాన చక్రంలో ఉందండి. అని ఈ వేడి చేతనే దేహం నిలిచి తద్వారా అన్నమయ కోశం అనేటువంటి తత్వాన్ని నిలబెడుతూ వస్తుంటాది. కాబట్టి ఈ స్వాధిష్టాన చక్రంలో ప్రాణమయ కోశం ఉంటుంది. ఆ ప్రాణమయ కోశము మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యంగా చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచి మనల్ని దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మరి పనిచేసేలాగా మనకు దోహదం చేస్తుంది. ఈ వేడి చేతనే దేహం నిలిచి తద్వారా అన్నమయ కోశం అనేటువంటి తత్వాన్ని నిలబెడుతూ వస్తున్నది. ఇంతే కాదు, దేహతత్వంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా వేడి ద్వారా విజృంభింపజేసి తద్వారా అన్నమయ కోశం మనకు అందిస్తూ వస్తోంది. ఆ విధంగా ఆహారాన్ని పచనం చేసి దాన్ని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని హృదయానికి అందించి హృదయం ద్వారా మళ్ళా రకరకాల కోశాలు ఉన్నాయి మనకు. వాటి ద్వారా విభిన్నమైనటువంటి అవయవాలకు వ్యానం ద్వారా రక్త సరఫరా చేయించి మరి అపానం ద్వారా పనికిరాని పదార్థాలన్నింటినీ పనికిరాని వాటినన్నింటినీ కూడా బయటకు పంపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది ప్రతి జీవికి కూడా ప్రధానమైనటువంటి యంత్రాంగ భాగం ఇది. ఇక మూడవ చక్రము మణిపూరకము. ఇది జలము యొక్క తత్వము. మన శరీరంలో రక్తం ప్రవహిస్తోంది. ఆ రక్తం అంతా కూడా మనం చెప్పుకున్నాం జలతత్వం అని కూడా. ఆ జలతత్వం యొక్క తత్వము ఈ మణిపూరకము. రక్త ప్రసరణ కావించి అన్నమయ సంబంధమైనటువంటి ద్రవ పదార్థములకు ఒక ఉనికిని ఇప్పిస్తుంది. కాబట్టి ఈ మణిపూరకం అనేటువంటి చక్రము రక్త ప్రసరణ జల తత్వం. కాబట్టి దీనికి ఆ తయారైనటువంటి అన్నంలో తయారైనటువంటి అన్నాన్ని రక్తంగా మార్చి ఆ మార్చబడినటువంటి రక్తాన్ని ప్రసరింపజేసి అన్ని అవయవాలకు అందించి చక్కగా అన్ని అవయవాలు యాక్టివేట్ చేసి అన్ని అవయవాలను సక్రమంగా పనిచేసేలాగా మనకు చక్కగా దోహదం చేస్తోంది. ఈ విధమైనటువంటి రక్త ప్రసరణ కావించడం చేత దేహమంతయు క్షేమముగా నిలిచి ప్రాణమయ అన్నమయ కోశములను రక్షించడానికి పూనుకుంటుంది. కాబట్టి ఈ మణిపూరకమైనటువంటి చక్రము జలతత్వం కాబట్టి రక్త ప్రసరణ ప్రక్రియను మొత్తాన్ని కూడా మన అందుట్లో శుద్ధ రక్తం ఉంటుంది, మెల్ల రక్తం ఉంటుంది. వీటన్నిటిని గ్రేడింగ్ చేసి మరి ధమనుల ద్వారా ఏం పంపించాలి, సిరల ద్వారా ఏం పంపించాలి, ఇవన్నీ కూడా దాన్ని యాక్టివేట్ చేసి మనకు మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క నిలకడకు దోహదం చేస్తోందండి. ఒక శరీరం అతను మంచి ఆరోగ్యంగా ఉన్నానండి సార్, ఐఆమ్ సేఫ్ అన్నాడంటే ఈ మణిపూరక చక్రం యొక్క ప్రాధాన్యం ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది మన ప్రాణమయ అన్నమయ కోశాలని పదిలంగా చక్కగా పనిచేసేలాగా ఇది కూడా ఈ చక్రం బాగా మనకు యాక్టివేట్ చేస్తుంది. ఇక నాలుగవది అనాహత చక్రము. అనాహత చక్రం అంటే ఇది వాయు సంబంధమైంది. ఇది వాయు స్వరూపాన్ని ధరిస్తుంది. దీనిని వాయు స్తబ్దం అని కూడా పిలుస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను గావించడమే కాక సంకోచ వ్యాకోచాత్మకమైన తత్వం కూడాను అక్కడ పునరుద్ధరింపజేస్తుంది. ఇలాంటి తత్వము తాను అనుభవించడం చేత వాయుతత్వము, అగ్నితత్వము, భూతతత్వము మూడింటి అందును కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపిస్తోంది. కాబట్టి ఇది కూడా చాలా గొప్పదండి అనాహత చక్రం.
ఇది వాయు రూపంలో ఉంటుంది. ఇందాక జల రూపం అయితే ఇది వాయు రూపంలో ఉంటుంది. వాయువు చాలా గొప్పది. పంచ ప్రాణాలు ఉన్నాయి మనకు. ప్రాణవాయువు లేదే మనం జీవించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అమ్మ కడుపులో నుంచి బయటపడిన దగ్గర నుంచి మళ్ళా ఆ భూమాత కడుపులోకి వెళ్ళబోయే ముందు దాకా మనకు ప్రాణవాయువు మంచి గడియారంలో ఉన్నటువంటి లోలకల్లాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ లోలక వాడిందంటే గడియారం, లోలక ఆగిందంటే గడియారం ఎట్టయితే పనిచేయటం లేదు అనేటువంటి ధృవీకరణ మనకు వస్తామో, అలాగే ఈ వాయువు ఎప్పుడైతే స్తంభించిందో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే స్తంభిస్తాయో మనం దేహయాత్ర పూర్తయింది అంటే గడియారం యొక్క పని అయిపోయింది అనేటువంటి నిర్ధారణ చేసి మనల్ని అంతఃపురంలో నుంచి బయటకు పట్టుకొస్తారు. తర్వాత దీన్నే వాయు స్తబ్ధం అని కూడా అంటారు. అంటే ఇది స్తంభింపజేయడానికి కూడా దీనికి శక్తి ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావిస్తూ ఉంటుంది ఇది. దీనికి ఒక లెక్క ఉంది. మన ఆ లెక్క ప్రకారము ఎక్కడ డాక్టర్ దగ్గరికి పోయినా సరే ముందర ఇవన్నీ కూడా వీటన్నిటి సంబంధమైనటువంటి టెస్ట్లు చేస్తారు. అంటే ఇతని యొక్క ఆరోగ్య పరిస్థితి అట్లా ఉంది, గుండెకాయ ఎలా కొట్టుకుంటోంది, ఇవన్నీ కూడా సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి తత్వాన్ని కూడా ఇది నిర్వహిస్తుంది. ఒక్కోసారి సంకోచం వస్తుంది, ఒక్కోసారి వ్యాకోచం కూడా ఉంటుంది. అంటే మనం విస్తృతి ముడుచుకుపోవటం ఇవన్నీ కూడా అక్కడ పునరుద్ధరింపజేస్తుంది. అలాంటి తత్వమును తాను అనుభవించడం చేత వాయుతత్వము, అగ్నితత్వము, భూతతత్వమును మూడింటి ఎందును కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా మనం భూతత్వం చెప్పుకున్నాం, అగ్నితత్వం చెప్పుకున్నాం, జలతత్వం ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఇవి భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము ఈ మూడింటిలో కూడా ఆత్మతత్వాన్ని నిరూపిస్తూ ఇది ప్రయాణం చేస్తుందండి. ప్రాణమయ కోశములో ఉన్నటువంటి శ్వాస కొంతవరకు అంతర్నాళముల యందు ప్రవహించి మెట్లను నొక్కి మనసు యొక్క తత్వంలో కేంద్రంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ఈ వాయువును చూశారు, ఆ ప్రాణవాయువు అంటే శ్వాస, దానికి అంతర్నాళాలు ఉన్నాయి. అంటే అంతర్గతంగా ప్రవహించేటువంటి మనకు కొన్ని నాడులు ఉన్నాయి. ఆ నాడుల ద్వారా అది ప్రవహించి మరి అది ఒక సోపాన మార్గంలో మనస్సుని ఒక కంట్రోల్లో పెట్టి అది కేంద్రం ద్వారా ప్రవహింపజేస్తుంది. ఇక 5 విశుద్ధ చక్రము, ఇది ఆకాశతత్వమును కూడాను చెప్పబడుతోంది. విశుద్ధ చక్రం అంటే దీంట్లో ఉన్నటువంటి తత్వం ఆకాశతత్వం అండి. అంటే మన కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు ఆకాశం ద్వారా కలుగుతాయని మనం చెప్పుకున్నాం మనం. అలాంటి ఆకాశతత్వాన్ని కూడా చెప్పబడుతోంది. అనగా మనలో నుంచి ఉద్భవించేటువంటి శబ్దము వాక్కు అని చెప్పబడుతోంది. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నాం, ఎక్కడో అనాహత చక్రం దగ్గర నుంచి, అంటే మూలాధార చక్రం నుంచి బయలుదేరినటువంటిది హృదయానికి వచ్చి మనసు ద్వారా సంకేతాన్ని పొంది మనకు శబ్దాలు వస్తున్నాయని మనం చెప్పుకున్నాం. అనగా మనలో నుంచి ఉద్భవించేటువంటి శబ్దాలు వాక్కు అని చెప్పబడుతోంది. ఇది శబ్ద బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము అనేటువంటి తత్వం లోపల చరాచరమంతయు కూడాను వ్యాపించి తద్వారా ఆ శబ్దమునందే తాను లయమైపోతుంది. ఆ విధంగా శబ్దము యొక్క ఉత్పత్తి, శబ్దము యొక్క లయము ఈ చక్రం ద్వారా, ఈ విశుద్ధ చక్రం ద్వారా జరుగుతుంటాయి. అలాగే దేహమునందు మనస్సును ఇమిడిచి తద్వారా స్పర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, మనకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అంతఃకరణ చతుష్టయం ఉంటాం. అలాంటి మనసుని ఇదేం చేస్తుందంటే జాగ్రత్తగా గమనించి దాని ద్వారా స్పర్శించడానికి, అంటే వాక్కు రావడానికి దాని యొక్క సహకారం తీసుకుంటూ మనకు చక్కగా శబ్దాలు వచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది విశుద్ధ చక్రం. ఇక తాను నిరూపిస్తుంది. అంతే కాక ఇది నిజస్వరూపమును కూడా నిరూపిస్తుంది. ఇది ఆత్మ యొక్క తత్వాన్ని కూడా చెబుతుందండి. ఇది ప్రజ్ఞాన రూపంలో ప్రకటిస్తుంది. ఇంతే కాదు, మనలో ఉన్నటువంటి పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడాను తాను స్తంభింపజేస్తుంది. కాబట్టి పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాన్ని ఉన్నాయి. మనకు వాయువులు ఉన్నాయి. వాటి యొక్క తత్వాన్ని కూడా ఈ విశుద్ధ చక్రము మనకు చక్కగా క్రమబద్ధీకరించి జాగ్రత్తగా పెడుతుంది. పంచ ప్రాణాల్లో ఉన్నటువంటి ప్రసరణ క్రియను కూడాను తాను ప్రకాశింపజేస్తుంది. పంచ ప్రాణాలను కూడా చక్కగా యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా రక్తాన్ని ప్రసారం చేయటం, అన్ని అవయవాలకు పంపించడం, దేనికి ఎంత అవసరమో చిటికనేల దగ్గర నుంచి పెద్ద మెదడు వరకు కూడా ఇవన్నీ కూడా పంపించడం, ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి పంచ ప్రాణాల్లో ఉన్నటువంటి ప్రసన్న ప్రక్రియను కూడా నియంత్రణ చేస్తుంది. ఇది అలాగే యాక్టివేట్ చేస్తుంది.
ఇటువంటి ప్రాణోపాధి సంబంధమైనటువంటి తత్వాన్ని అరికట్టేటువంటి ప్రక్రియనే ఈ ఆజ్ఞాచక్రము. వీటినన్నిటినీ ఒక కమాండర్ లాగా పనిచేస్తుంది ఈ ఆజ్ఞాచక్రం. ఇక చివరిదండి సహస్రార చక్రము. చూడండి, ఈ సహస్రార చక్రం అనేటువంటి సర్వకోణములకును సర్వ కేంద్రములకును సర్వ సూత్రములకును ఆధారమైనటువంటిదిగా ఉంటుండాది. ఇది మహా కీలకమైనటువంటిదండి. ఏమండి, ఈ సహస్రార చక్రం అనేది అన్ని కోణాల్లో పనిచేస్తుంది. అన్ని కేంద్రం, ఇందాక వెన్నుముక, మనస్సు, హృదయము ఇట్లాంటి కీలక స్థానాల్లోనూ, అలాగే సర్వ సూత్రములకును అంటే ఈ అన్ని చక్రాల యొక్క యాక్టివేషన్ లో సమన్వయం చేస్తూ ఆధారమైనటువంటిదిగా ఉంటుంది. ఇది మన యొక్క ఇచ్ఛాశక్తిని మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కొని వచ్చేటువంటి మధ్యస్థానము. ఇది అన్నిటికీ మధ్యవర్తిగా ఉండి ఇదంతటి కూడా అన్ని యాక్టివేట్ చేయిస్తూ వాటికి సమన్వయంగా సహకారిగా ఇది పనిచేస్తుందండి సహస్రార చక్రం. ఈనాడు మనం ఏదో సాధన చేసుకుంటూ మూలాధార చక్రము, సహస్రారము, మణిపూరకము అంటూ అక్కడ ఇక్కడ అంటున్నవే లక్ష్యము చేత అనేక రకములైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నాము. ఇవన్నీ కూడా అంతర్గతంగా పనిచేస్తుంటే వీటినన్నిటిని గురించి మనకు పెద్ద అవగాహన ఉండదండి. అయినా కానీ ఇవి మనకు తెలియకుండానే మన శరీరంలో అంత కీలకమైనటువంటి పాత్రని గడిచి మనల్ని చక్కగా అన్ని అవస్థల్లో కూడా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లో ఎలా పనిచేయాలి అనేటువంటివన్నీ కూడా ఒక యూనిట్ గా పనిచేస్తుంటాయి. ఇక్కడ ఉంటున్నాం అనేటువంటి లక్ష్యం చేత అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నాము. వీటి యొక్క సక్రమమైనటువంటి విధి విధానాల్లో ఏమాత్రం లోపాలు వచ్చినా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అంటే మనం కొన్ని అవస్థలు పడుతూ ఉంటాం. మన వెన్నెముక ఎందున్నటువంటి తత్వమును పురస్కరించుకొని అందులో 9 నుంచి 12 వరకు ఉండేటువంటి పూసల మధ్య ఉన్నటువంటిదే ఈ జీవతత్వం. కాబట్టి మనం చెప్పుకున్నాం, మనిషి మొత్తానికి కూడా మనల్ని నిలబెట్టేది, మనల్ని నడిపించేది, మనల్ని క్రియాశీలకంగా పాత్ర నిర్వహించడంలో వెన్నెముక యొక్క పాత్ర చాలా ప్రధానము అని చెప్పుకున్నాం. దాంట్లో 9 నుంచి 12 వరకు కూడా పూసలు ఉంటాయటండి. ఆ పూసల మధ్యన ఉన్నటువంటిదే జీవతత్వంగా చెప్పుకుంటున్నాం. అంటే ఒక గులాబీ దండలో ఎలాగైతే దారం ఉన్నదో, ఒక మల్లెపూ దండలో మనకు కనబడకుండా దారం ఎలా ఉందో, అలాగే ఒక పారిజాత పుష్పమాలలో ఏ విధంగా అయితే మనకు కనబడనటువంటి తత్వంగా ఒక సూత్రం ప్రవహిస్తూ ఉన్నదో, అలాగే ఈ 9 నుంచి 12 పూసల యొక్క మధ్యలో ఉండేటువంటి ఆ సూత్రాన్ని అంటే ఆ దారాన్ని అన్నమాట, దాని జీవతత్వము అంటారు. దాంట్లో పూలమాల కాబట్టి దారం అన్నాం, ఇక్కడ ఆ కనెక్టివిటీ ఉన్నటువంటి దాన్ని జీవతత్వము అంటున్నాం. తదుపరి అది సహస్రారమని, అందులో ప్రాణతత్వము ఇమిడి ఉన్నదని ఈ యోగము ప్రబోధిస్తూ వచ్చినది. దీన్నే వేదము నేలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వద భాస్వర అని మనం మంత్రపుష్పంలో చదువుకుంటాం. నీలతో యదము అంటే నల్లని మేఘాల మధ్య ఏ విధంగా అయితే విద్యుల్లేఖ అంటే ఒక మంచి కాంతివంతమైనటువంటి మెరుపు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుంటుందో జాజ్వల్యమానంగా, అలాగే ఈ వెన్నెముకలో ఉన్నటువంటి 9 to 12 పూసల యొక్క మధ్యలో ఆ నీలతోయద మధ్యస్థ మంచి నల్లని మేఘాల మధ్య మంచి ఎర్రనైనటువంటి ఒక విద్యుత్ లత అంటే ఒక మెరుపు ఏ విధంగా తళుక్కు మనం ప్రకాశించి మనల్ని అలరింప చేస్తుందో, అలాగే ఈ వెన్నెముక పూసల్లో ఉన్నటువంటి ఆ జీవతత్వం కూడా ఆ విధంగా ఒక మెరుపు తీగలాగా మనల్ని యాక్టివేట్ చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది మనల్ని అందరినీ కూడా. అంత పవర్ ఉందన్నమాట దానికి. అలాగే నీలమేఘముల మధ్య ఏ విధంగా మించుతూ ఉంటున్నదో అంటే మిరుమిట్లు గొలుపుతోందో, ఆ విధంగా మూలాధార చక్రం మధ్య, వెన్నెముక మధ్య, పూసల మధ్య తాను ఒక మించు వలె మించుతూ ఉంటుండాలి. అంటే ఒక మిరుమిట్లు గొలిపేటువంటి ఒక కాంతిలాగా అది మెరుస్తుంటుంది అనమాట. ప్రాణశక్తి కాలుపోయినా మనిషి జీవిస్తాడు. ప్రాణశక్తి అంత ముందే దానికి ఫుల్ స్టాప్ ముందు. కరెక్ట్ సార్. తాను ఒక మించు వలె మించుతూ ఉంటుండాది ప్రాణశక్తి. అంటే ఆ ప్రాణశక్తి ఆ స్థాయిలో ఉంటుందన్నమాట.
అంటే ఆ మేఘాల మధ్య మెరుపు తీగలాగా, అలాగే ఈ పూతల మధ్య ఆ జీవతత్వం ఆ విధంగా ఉంటుంది ప్రాణశక్తి. కాలు పోయినా మనిషి జీవిస్తున్నాడు. ఒక కాలు ఏదో యాక్సిడెంట్ లో పోయింది, మనిషికి ఏం ప్రమాదం కలగట్లా. 2 చేతులు పోయినా 2 కాళ్ళు పోయినా సరే చక్కగా జీవిస్తున్నాడు. మనం ఎన్నో ఫోటోల్లో చూస్తున్నాం. గురువు గారు పెట్టేటువంటి ఫోటోల్లో కూడా 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి వాడికి ఒక ఆయన వచ్చి ఎలా అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులంతా కూడా ఆత్మీయంగా ఎలా కొని ఆ డబ్బులు టేబుల్లో పెట్టాడో మనం చూసాం. అంటే ఏంటి, అలాంటి మరి అభాగ్య జీవులు కూడా మనకు కనపడుతూ ఉంటారు. అంటే ఒక కాలు విరిగినంత మాత్రాన అక్కడ అతని జీవనానికి ఇబ్బంది ఏం లేదు. చేయిపోయినా జీవిస్తున్నాడు, తల విరిగినా జీవిస్తున్నాడు. ఏదో తలకి యాక్సిడెంట్ జరిగింది అయినా సరే అది కూడా అతని యొక్క రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, అతని అకౌంట్లో కనుక మంచి పుణ్యం కనుక సేవింగ్స్ బ్యాంక్లో ఉంటే అతనికి కూడా పెద్ద ప్రమాదమే లేదు. ఈ వెన్నుపూస ఉన్నటువంటి తత్వంలో 9కి 12కు మధ్య ఉన్నటువంటి స్థానమే ఈ ప్రాణకోశము. మనం ఏదైతే ప్రాణమయ కోశం అంటున్నామో అది వెన్నెముకలో బిట్వీన్ 9 and 12 మధ్య ఉన్నటువంటి జీవతత్వానికి ఆ పేరు. ఇది అనాహత చక్రము. ఈ అనాహత చక్రము ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణ సంపత్తును చేసి తద్వారా దేహమును సంరక్షింపచేయడానికి ఏర్పడిన చట్టము తప్ప అన్యము కానేరదు. కాబట్టి మనం నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ, ఎంత ఆరోగ్యంలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా, ఎంత కోమాలో ఉన్నా, ఎక్కడ ఐసీయూలో ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎక్కడ తేడా రాదండి. అది నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఆ గడియారం యొక్క లోలకం నిరంతరం ఆడుతూనే ఉంటుంది. ఒక వేగంలో ఏమన్నా కొంచెం మార్పులు ఏమైనా ఉంటాయో తప్ప ఆగటం అనేది లేదు. కాబట్టి ఆ విధంగా ఆ ప్రాణవాయువు మనల్ని సర్వవేళ సర్వావస్థల యందు ఎక్కడున్నా సరే, ఆకాశంలో ఉన్నా సరే, గుట్ట మీద నట్టేటున్నా సరే స్వామి నేను కాపాడతాడు అని ఎలా అంటామో ఆ ప్రాణవాయువు కూడా మనల్ని ఆ విధంగా అంటి పెట్టుకొని ఉంటుంది. మునుపు మహర్షులందరూ ఈ సులభమైనటువంటి మార్గమును కనిపెట్టలేక, తెలుసుకొనలేక అనేక రకములైనటువంటి అవస్థలకు గురి అయి ఈ విధమైనటువంటి సహస్రార మూలాధార చక్రముల నుంచి ఒక్కొక్క చక్రమును, ఒక్కొక్క స్థానమును అరికడుతూ అనేక శ్రమలకు ఓర్చి కడపటికి ఇంద్రియ శక్తిని అరికట్టడానికి ప్రయత్నించారు. నిజంగా ఆ రోజుల్లో ఇంత నాలెడ్జ్ ఎక్కడుందండి, ఇంత సాహిత్యం ఎక్కడుంది, ఇంత ప్రచారం ఎక్కడుంది, ఇంత ప్రసారం ఎక్కడుంది? అలాంటి రోజుల్లో కూడా వాళ్ళు ఆత్మానుభూతితోటి వాళ్ళు నేర్చుకున్నటువంటి తత్వాన్ని జాగ్రత్తగా జీర్ణం చేసుకొని ఆ తపోబలం చేత, ఆ మనోబలం చేత, ఆత్మబలం చేత వాళ్ళు దాన్ని ఆ రూపురేఖలను తెలుసుకొని ఆ విధంగా మరి మూలాధార చక్రాన్ని తెలుసుకొని ఒక్కోదాన్ని ఒక్కొక్క స్థానాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ అరికట్టుకుంటూ వాళ్ళ యొక్క తపోశక్తి చేత ఎన్నో శ్రమలకు వచ్చి ఆ నిరోధించడంలో వారు ఇంద్రియాలను కూడా జయించి అతీంద్రియులై జితేంద్రియులై వాళ్ళు ఆ విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా జ్ఞానమునందు తాత్విక ప్రజ్ఞ, లౌకిక ప్రజ్ఞ 2 విధములైనటువంటి ప్రజ్ఞలు ఉన్నాయండి. ఇక మన జ్ఞానం మళ్ళా 2 రకాలండి. ఒకటి తాత్విక ప్రజ్ఞ, తత్కాలోచితమైనటువంటి తాత్వికం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ప్రబోధమైనటువంటి ప్రజ్ఞ. లౌకిక ప్రజ్ఞ అంటే మన లోకంలో ఇహపర సాధన కోసం ఏర్పడినటువంటి అది ఒక జ్ఞానం. ఇవి 2 రకమైనటువంటి ప్రజ్ఞలు మనకు ఉన్నాయి. బయట కనిపించేటువంటి పదార్థములంతా చూడటం, వినడం, జగత్తు యొక్క వ్యవహారమును తెలుసుకోవడం, ఇది లౌకిక ప్రజ్ఞ. మనం పొట్టకూటి కోసం వచ్చాం కాబట్టి మనం ఆ పొట్ట నింపుకోవటం కోసం ఎన్నో సాంకేతికపరమైనటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. జగత్ వ్యవహారాలన్నీ కూడా లౌకిక ప్రజ్ఞలోకి వస్తాయి. ఈ ప్రజ్ఞ ఇంతకు పూర్వమే మన సంక్షిప్తమై ఉన్నది. మనం ఎప్పుడైతే పుట్టామో లౌకిక ప్రజ్ఞలన్నీ కూడా మనలో అవి నిబిడీకృతమవుతాయి. ఒక్కోటి అవసరాన్ని బట్టి బయటకు వస్తుంటాయి. అనగా మన అంతర్ముఖమునందు పదార్థముల యొక్క స్వరూపము చిత్రింపబడి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా, ఇవన్నీ కూడా సహజాతాలు. పుట్టగానే మనకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లాగానే ఇవన్నీ కూడా మనకు సహజాతాలు. ఇవన్నీ మనం ఎక్కడ కోర్సులో చదువుకునేవి కాదు, ఎక్కడో డబ్బు పెట్టి కొనుక్కునేవి కాదు. ఇవన్నీ కూడా మనతో పాటే పుట్టినాయి. లోపల ఉన్నటువంటి ప్రజ్ఞను మనం బహిర్ముఖమైనటువంటి వస్తు రూపంలో ప్రదర్శిస్తున్నాము. ఈ లౌకిక ప్రజ్ఞని
మనం బహు విధాలుగా మనం ప్రదర్శిస్తూ ఉంటాం, ప్రకటిస్తున్నామే తప్ప లోపల లేనటువంటి ఆత్మతత్వమును అంటే తత్వమును బయట ప్రకటించుటకు వీలు కాదు. కానీ ఇదే లౌకిక ప్రజ్ఞలాగా ఆ మిగతా తాత్విక ప్రజ్ఞను చూశారు, అది మనం చెప్పలేమండి, అది ప్రకటించడానికి అవకాశం లేదు. ఏనాడో ఒకనాడు అనుభవించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వస్తు స్వరూపాన్ని ఈనాడు బహిర్ముఖములోను మనం ప్రకటించడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఈ వస్త్రమును నేను చూస్తున్నా, అయితే ఆ వస్త్రం యొక్క స్వరూపం దీనికి పూర్వమే నా హృదయంలో చిత్రించబడి ఉన్నది. ఇవి పుష్పములు అని చెప్తున్నాము. ఇక్కడ ఒక్క ఉదాహరణ చూడండి. ఏదైనా ఒక వస్తువు లోగడ చూసామనుకోండి, ఆ చూచిన దాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకొని చెప్పడం వేరు. ఒక వస్త్రాన్ని కానీ పుష్పాలను కానీ, అంటే అవి మన మనోఫలకం మీద ముద్రింపబడి ఉన్నాయి. ఇప్పుడు చూచి కనిపెట్టాము అంటే లోగడే అవి మన మనస్సు మీద ముద్ర వేయబడి ఉన్నవి. ఆ విధంగా లోపల అనుభూతాలు అయి ఉన్నవి. అలాంటి అనుభూతమైనటువంటి ఒక వస్త్రాన్ని కనుక్కోవటం పెద్ద కష్టం కాదు. అలాగే పుష్పాలు కూడా కనుక్కోవటం గొప్ప కాదు. ఈ పుష్పముల యొక్క స్వరూపం పూర్వమే మన హృదయంలో చిత్రింపబడి ఉన్నది. దేనికని ఆ వస్త్రములు ఎలా ఉంటాయో మనం లోగడ చూచాము, వాటి యొక్క ఫోటో మనం మనస్సులో ముద్రించుకున్నాం. అలాగే పుష్పాలు కూడా అంతే. ఈ పుష్పముల యొక్క స్వరూపం పూర్వమే మన హృదయంలో చిత్రింపబడి ఉన్నది. దేనికని మనం కనుక్కోగలిగాము? లోకట వాటి యొక్క స్వరూపము స్వభావము మనకు కొంచెం పరిచయం ఉన్నది కాబట్టి. కనుక అంతఃసత్వమైనటువంటి యథార్థ స్వరూపాన్ని నిరూపించేటువంటి తాత్విక ప్రజ్ఞ చూసారా. కాబట్టి ఇదేంటి? అంతర్గతమైనటువంటి యథార్థమైనటువంటి తత్వాన్ని ఏదైతే నిరూపిస్తుందో దాన్ని తాత్విక ప్రజ్ఞ అంటాము. దాని ప్రతిబింబమైన వస్తు స్వరూపాన్ని ప్రకటింపజేసేటువంటిదే లౌకిక ప్రజ్ఞ. కాబట్టి మీరు లౌకికమైనటువంటి ప్రజ్ఞను ప్రదర్శించాలన్నా కూడా ఆత్మతో సంబంధం ఉంటుంది, ఆత్మ యొక్క ప్రమేయం ఉంటుంది అని చెబుతున్నారు. కనుక అంతర్బహిర్ముఖమునందున్నటువంటి ప్రజ్ఞ ఒకటే అనేటువంటిది మనకు స్పష్టమవుతోంది. కాబట్టి లౌకిక ప్రజ్ఞకు తాత్విక ప్రజ్ఞకు ఇక్కడ కొంత రిలేషన్షిప్ ఉంది. ఇవి రెండు అవినాభావంగా పనిచేస్తుంటాయి. ఆ తాత్విక యొక్క ప్రజ్ఞ యొక్క సహాయంతోనే మనం లౌకిక ప్రజ్ఞను మనం ప్రదర్శిస్తూ ఉంటాము, కనుక్కోగలుగుతూ ఉంటాము, వ్యవహారాలు కొనసాగిస్తూ ఉంటాము. ఈ విధంగా కొన్ని మధురమైనటువంటి భావాలను గురువు గారి ద్వారా మరి నా ద్వారా కొన్ని ఈరోజు మనం చెప్పుకోగలిగాము. ఈ విధంగా గురువు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతటి అవకాశం అనూచానంగా అంటే అనుకోనట్టుగా అనూహ్యంగా ఈరోజు మేము ఉభయలం చదవాల్సి వచ్చింది. ఈ అనుగ్రహతకు స్వామికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు మరి శాస్త్రి గారు కూడా కొంత సబ్జెక్ట్ చెప్పారు. వారి యొక్క అనారోగ్య రీత్యా వారు మరి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి కూడా మనం గురువు గారు మంచి సలహా ఇచ్చి మరొక డేట్ ప్రకటించడం అనేది చాలా చక్కగా ఉంది. అలాంటి డిఎస్ శాస్త్రి గారికి గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ స్వామి యొక్క దివ్య అనుగ్రహ వృష్టికి మరోసారి నమస్సుమాంజలు అర్పిస్తూ మీ అందరూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. జై సాయిరాం.